ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో 4 పర్సనాలిటీ యొక్క చివరి సమ్మరీ మనం చూసేసుకున్నాం నిన్నటి దినమున. సో మరొకసారి గుర్తు చేస్తూ ముందుకెళ్దాం. సో శాంగున్‌లో స్నేహభావం కలిగి ఉంటాడు. పాజిటివ్ ఆలోచన ఉంటుంది. ఇవి 2 మేజర్ స్ట్రెంగ్త్స్. అలాగే 2 మేజర్ బలహీనతలు ఏంటి అంటే గొప్పగా పని ప్రారంభిస్తాడు గానీ పని ముగించడు. గ్రేట్ స్టార్టర్స్ బట్ దే నెవర్ ఎండ్స్. భావోద్రేకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎమోషనల్ అన్‌స్టబర్న్ అని చూసాం గదా! ప్రతీది భావోద్రేకాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాడు. ప్రాక్టికల్ థింకర్ కాదు అని. అది బలహీనత. కోలరిక్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కోలరిక్ తేలికగా నిరుత్సాహపరడు. అంటే ఆయనను మనం నిరుత్సాహం చెందడం, డిస్కరేజ్ చేయడం కుదరదు. అయితే కోలరిక్‌లో ఉండే 2 భయంకరమైన బలహీనతలు ఏందంటే ఓపిక ఉండదు. పేషెన్స్ ఉండదు. మాటల చేత పగ తీర్చుకుంటాడు. మాటల చేత ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు. మెలన్కోలీ నమ్మకమైన వాడు, త్యాగం చేస్తాడు. 2 మేజర్ స్ట్రెంగ్త్. మంచి నమ్మకమైన వాడు త్యాగం చేస్తాడండి. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎక్కువ ఫెయిత్‌ఫుల్‌గా ఉంటాడు. సో, అయితే 2 భయంకరమైన బలహీనతలేంటంటే మూడీ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు. హ్మ్. ఇది 2 భయంకరమైన బలహీనతలు మెలన్కోలీని చూస్తున్నాం. ఫ్లెగ్మాటిక్ 2 బలమైన స్ట్రెంగ్త్స్ ఏంటి అనంటే నవ్విస్తాడు. ఆధారపడదగిన వాడు ఇతను గూడా. అయితే బలహీనతలేందంటే వెక్కిరించడము, ఇతరులు ఇమిటేట్ చేయడము, ఆహ్, టీజ్ చేయడం ఎక్కువుంటుంది. అలాగే పనులు వాయిదాలు వేస్తా ఉంటాడండి. పనులు వాయిదాలు వేస్తా ఉంటాడు. ఇది ఫ్లెగ్మాటిక్‌లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బలాలు, బలహీనతలు. ఓకే. ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటే సాంగున్ మరి కోలరిక్. ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ఉండేటువంటి ముఖ్యమైన బలహీనత కోపం అండి. ఈరోజు మనం కోపాన్ని ధ్యానించబోతున్నాం. కోపం గురించి నేర్చుకోబోతున్నాం. బహుశా మీరెక్కడ చదివుండని, లేపోతే ఎప్పుడు వినని ఉండని విషయాలు అనేకమైన విషయాలు ఈరోజు వినొచ్చు. కోపం గురించి ఇంతుంటుందా? ఈవెన్ బైబిల్ నుంచెల్లి గూడా అనేక రిఫరెన్స్‌లు గూడా మీరు చూస్తారు. సో, ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ముఖ్యమైన బలహీనత కోపం. అంటే సాంగున్ మరి కోలరిక్‌లో ఉండేటువంటి ముఖ్యమైన బలహీనత కోపం. కోపం అయిన తర్వాత ఇంట్రోవర్ట్స్‌లో ఉండే ముఖ్యమైన బలహీనత చూస్తాం. ఆ తర్వాత ఈ 2 బలహీనతలకి ఇంకా మూలం ఏంటిదో చూస్తాం. ఆ మూలంలో ఉన్నటువంటి విషయం నుంచెల్లి ఎలా జయించుకుంటూ రావాలో గూడా చూస్తామండి. సో, చూద్దాం. వాక్య భాగాలు. బుద్ధిహీనుడు కోపమంతా కనబరచును. జ్ఞానం గలవాడు కోపం అణచుకొని దానిని చూపకుండునని సామెతలు 29:11లో మనం చూస్తా ఉన్నాం. అంతే గదండీ! సమాజంలో ఎవరైనా కోపాన్ని బయలుపరిచిర్రు అనంటే ఏమనుకుంటారంటే బుద్ధిహీనుడే అవుతాడు. అవునా? నిజమే గదండీ! ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తున్నాడంటే బుద్ధిహీనుడంటారా? బుద్ధిమంతుడంటారా? బుద్ధిహీనుడంటారండి. బుద్ధిహీనుడు అంటారన్న. బుద్ధిహీనుడు కదా! బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుస్తాడంట. జ్ఞానం గలవాడు కోపం అణచుకొని దానిని చూపకుండా జాగ్రత్త పడతాడు అని లేఖనం సెలవిస్తుంది. నిజమే. బుద్ధిహీనుడు, జ్ఞాని. అందుకే ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ఉండేవాళ్ళు అంటే ఆ బుద్ధిహీనతను ప్రదర్శిస్తా ఉంటారు. కోపాన్ని అణచుకోలేకుండా కోపాన్ని ప్రదర్శిస్తారు. జ్ఞానయుక్తంగా నడుచుకోలేరు అనే విషయం మనం ఆఫీస్‌లో చూసినా, లేకపోతే ఎక్కడ చూసినా కనిపిస్తది. మీరు ఈవెన్ క్రికెటర్‌లో చూసినా, లేకపోతే ఆళ్ళని చూసినా కొంచెం అంటే అది ఏమంటారు? అది ఎక్కువగా అనిపిస్తది. అది ఆ అంటే దుడుకుతనము లేపోతే మిగతాది గూడా. సో, కోపపడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధం విసర్జించుడని ఎఫెసీ 4:26 మరియు 31 వచనాలు మనం చూస్తా ఉంటాం. నిజమే. అంటే కోపం పాపం అని చెప్పట్లేదు గానీ, కోపపడు గాని పాపము చెయ్యొద్దు. పాపము చెయ్యొద్దు అనేది అక్కడ హెచ్చరిక. అంటే కోపం పాపముగా మారే ప్రమాదం ఉంటుందంట. కోపము పాపముగా మారే ప్రమాదం ఉంటుంది గాబట్టి చెయ్యొద్దు అంటున్నాడు. అది ఎప్పటి వరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకే నిలిచి ఉండాలి అనేది. ఇంకేమన్నాడు? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధం ఇవన్నీ విసర్జించాలి. ఏంటి ద్వేషము, కోపము, క్రోధము వీటి గురించి మళ్ళీ మనం ధ్యానించుకుంటూ వెళ్దాం ముందు ముందు. కొన్ని లేఖన భాగాలు మీకు చూపిస్తున్నాను. హ్మ్. కోపించుటకు నిదానించాలి. ఎందుకనినా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటుంది బైబిల్. కోపించుటకు నిదానించాలా. నరుడు కోపగించుకున్నంత మాత్రాన దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి నరుడు కోపం ఉండకూడదు. తగ్గించుకోవాలి ఎప్పుడు గూడా. కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కోపించడానికి ఆలోచించాలి, నిదానించాలి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి కోపం గురించి బైబిల్‌లో అనేకమైన మాటలుంటాయి. ఒకటి గాదు. హ్మ్. సరే. ఇప్పుడు డెఫినేషన్ ఏంటిదో వద్దాం. ఫస్ట్ వన్ మంచిగా చూడండి. ప్రతి పాయింట్ వెరీ వాలిడ్. చాలా ఇంపార్టెంటు. మేము బాగా ఆలోచించి ఒక్కొక్క డెఫినేషన్ తీసుకురావడానికి
ఇవి ఎక్కడ డిక్షనరీలలో ఉండవండి. కోపం అంటే ఏంటిదండి, మీరు డిక్షనరీలో కొడితే మీరు దొరకదు. సో ఇది ఎంతో మెయింటైన్ చేసి ప్రభు కృపను బట్టి నేను రాయగలిగాను. కోపం అంటే డెఫినేషన్ ఏంటో కూడా మీకు చెప్పించడం జరుగుతుంది. కోపం అంటే ఏమిటి? మీరేమనుకుంటున్నారు? దేన్ని కోపం అంటారు? హలో బ్రదర్. అనవసరం విషయాల్లో చికాకు పడుతూ టెన్షన్ పడడం. ఓకే, అనవసరమైన విషయాలు చికాకు పడుతూ టెన్షన్ పడడం కోపం. ఓకే, ఇంకెవరైనా? గట్టిగా అరుస్తూ వాదించడం. కారణం లేకుండా తిట్టడం. కారణం లేకుండా తిట్టడం, గట్టిగా అరుస్తూ. ఇంకా ఎవరైనా? మనం అడిగింది ఇవ్వకపోవడం ద్వారా కొన్నిసార్లు కోపడుతూ ఉంటాం మనం. ఓకే, అడిగింది ఇవ్వకపోవడం ద్వారా కోపపడతా ఉంటారు. ఓకే, భావోద్రేకాలను అధిగమించడం. భావోద్రేకాలను అధిగమించడమా? భావోద్రేకాలు అధిగమించడం అంటే గెలిచినట్టు, ఓడిపోయినట్టు కాదు అప్పుడు. అంటే అధిగమించడం అంటే ఓవర్ ఎక్కువ చేయడం, అంటే అణుచుకోవడం వేరు, ఓవర్ ఎక్కువ చేయడం. అణుచుకోవడం అంటే తగ్గించుకోవడం వేరు. భావోద్రేక అధిగమించడం అంటే గెలిచాడని అర్థం వస్తుంది అప్పుడు. అధిగమించాడు అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయిండు అంటే తప్పు అవుతుంది. అధిగమించలేకపోవడం, భావోద్రేకాలను అధిగమించకపోవడం వలన కోపం వస్తుంది. అధిగమిస్తే రాదు. ఎదుటివారు మనకు నచ్చినట్టు ప్రవర్తించకపోవడం అనా? అదే కోపమా? మీరు ఒక డెఫినేషన్ చెప్తే అన్నిట్లో సూట్ కావాలి మరి. ఇవి డిఫరెంట్ సందర్భాలు. ఓకే, కొన్నిసార్లు మనం ఆశించినది దొరకనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు కూడా కోపం వస్తుంది. డెఫినేషన్ చూసినావమ్మా? కొద్దిగా కనిపించింది కదా, 2 లైన్లు ఓపెన్ చేసిన నేను ఆల్రెడీ. ఓకే, అన్న, మనిషి నియంత్రణ కోల్పోయి మాట్లాడము అంటే ఓకే. వివేచన నియంత్రణ విచక్షణ. నిలిపోయి కోల్పోవడం, మాట్లాడమే కోపం. ఓకే. సరే అండి, కోపం గురించి మంచిగా వినండి. నేను ఏమేమి పెట్టానో చూడండి. నెంబర్ 1, ఆశించినది దొరకనప్పుడు అయిష్టత. ఒక వ్యక్తి అంటే నేను కోరుకున్నది నాకు లభించలేదు, నేను ఆశించింది నాకు దొరకలేదు, నా లోపల ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉన్నది, నాకు ఇది కావాలి అని ఉంది. అది పిల్లలకు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు ఉండొచ్చు, లేకపోతే భార్యకు ఉండొచ్చు, భర్తకు ఉండొచ్చు. భార్య భర్త దగ్గర నుండి ఒకటి ఆశించింది, లేదా భర్త భార్య దగ్గర నుండి ఒకటి ఆశించాడు, పిల్లలు తల్లిదండ్రుల నుండి ఆశించారు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుండి ఆశించారు, లేకపోతే మనము సమాజం దగ్గర ఆశించాము, లేకపోతే అల్లుడు అత్తమామ దగ్గర ఆశించినప్పుడు. అంటే ఆశించడం అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ప్రతి మనిషి లోపల ఒక ఆశ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అయి అతని దగ్గర ఒకటి ఆశించాడు, అది ఆశించినది దొరకనప్పుడు. రెండోది అయిష్టత ఏర్పడినప్పుడు, ఎదుటి వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు, ఎదుటి వ్యక్తి చేసే పనులు ఇష్టం లేదు, ఎదుటి వ్యక్తి చేసే మాటలు ఇష్టం లేదు, ఎదుటి వ్యక్తి ప్రవర్తించే తీరు నీకు నచ్చకపోతే కూడా నీకు కోపం వస్తుంది. మూడోది అన్యాయం జరిగినప్పుడు. ఎవరికన్నా అన్యాయం జరిగితే, పేపర్లో చదువుతున్నప్పుడు ఏదైనా అన్యాయం జరిగిందని తెలిస్తే, లేకపోతే ఒక అమ్మాయిని ఎవరన్నా పాడు చేశారని తెలిసినప్పుడు, లేకపోతే సమాజంలో మోసం చేసిందని తెలిసినప్పుడు కూడా కొంతమంది లోపల భావోద్రేకము రెచ్చిపోతుంటుంది. అంటే అన్యాయం అనిపించినప్పుడు, నీకు అన్యాయము అనిపించినప్పుడు కావచ్చు, అది నిజంగా అన్యాయం జరిగినప్పుడు కూడా కావచ్చు, లేకపోతే అది నీకు అన్యాయం అనిపించి ఉండవచ్చు. కొన్నిసార్లు నీకు ఎదుటి వ్యక్తికి న్యాయమైనది నీకు అన్యాయం అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు. నాలుగోది అనుకున్నది సాధించలేనప్పుడు. నువ్వు ఒకటి అనుకున్నావు, దాన్ని రీచ్ కాలే, ఒక గోల్ని రీచ్ కాలే, ఒక లక్ష్యం అనుకున్నావు రీచ్ కాలే, ఒకటి చేయాలనుకున్నావు చేయలేదు, పిల్లలు ఇది ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నారు తెచ్చుకోలేదు. అనుకున్నది సాధించలేనప్పుడు చేతగాని తనం నుండి పుట్టేది కూడా ఒక కోపమే. చేతగాని తనం నుండి పుడుతుంది. చివరిగా అంతరంగానికి గాయం కలిగినప్పుడు, నీ అంతరంగానికి, నీ మనసును ఎవరన్నా నొప్పించినప్పుడు, నిన్ను బాధపరిచేలా చేసినప్పుడు, నీ హృదయానికి నొప్పి కలిగేలా ఎవరన్నా ప్రవర్తించినప్పుడు, ఒక మాట అన్నప్పుడు. ఇది చూడండి, మంచిగా వినండి. దాదాపు 5 విషయాలు, 5 ఆ మీదనే ఉన్నాయి. మంచిగా రాసుకోండి. ఆశించినది దొరకనప్పుడు, అయిష్టత ఏర్పడినప్పుడు, అన్యాయం అనిపించినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, అంతరంగానికి గాయం కలిగినప్పుడు ఏర్పడే లేదా కలిగే బలమైన భావోద్రేకమే కోపం అంటారు. ఎమోషన్. కోపం అనేది, యాంగర్ ఈజ్ అన్ ఎమోషన్. అంటే యాంగర్ అనేది ఒక ఎమోషన్, అది ఒక భావోద్రేకము. సో
ఈ భావోద్రేకం అనేది బయటికి వెల్లడవుతుంది. ఎప్పుడు వెల్లడవుతుంది? ఈ 5 సందర్భాలు. మీరు చూడండి ఓవరాల్‌గా, యూనివర్సల్‌గా మీరు ఏం చేసినా ఈ 5 కిందకొస్తది. ఆశించినది దొరకనప్పుడు, మేజర్ అన్నట్టు ఇవి. ఆశించినది దొరకనప్పుడు. ఎందుకంటే ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతాడు. ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. ఈవెన్ ఎంప్లాయీ బాస్ దగ్గర ఆశిస్తాడు. ఒక ఎంప్లాయీ స్కూల్‌లో పనిచేసినా, హాస్టల్‌లో పనిచేసినా, మరెక్కడ పనిచేసినా, ఒక పనివాడు తన యజమాని దగ్గర నుండి ఆశిస్తాడు. ఏదో ఒకటి ఆశిస్తాడు. పనివాడు ఈరోజు నాకు ఈరోజే జీతం కావాలని బలంగా ఆశించిననుకో, ఆ రోజే వాళ్ళ మేస్త్రో, అతను కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదనుకో, అతనికి కోపం వస్తది. అవునా? ఇలాగా అయిష్టత ఏర్పడడము, అన్యాయముగా ఫీల్ అవ్వడము, అనుకున్నది సాధించలేనప్పుడు, నీ అంతరంగానికి లోపలున్నటువంటి మనసుకి గాయం కలిగినప్పుడు ఏర్పడే లేదా కలిగే బలమైన భావోద్రేకమే కోపం అంటారు. అర్థమైందండి కోపం అంటే? అర్థమైందన్న. అర్థమైందండి. ఎస్. ఓకే. డెఫినేషన్‌లో ఏమన్నా లోపం ఉంటే కూడా మీరు మాట్లాడవచ్చు. నేను చెప్పిన డెఫినేషనే ఫైనల్ కావాలనే నియమం ఏం లేదు. ఓకే. ఇది నేను మెడిటేషన్ చేసి, ఆలోచించి, స్టడీ చేయడం ద్వారా నేను అనుకున్నది. అంటే అర్థమైంది. నాకు అందులో అన్నింట్లోకెళ్ళి తీసుకున్నాను అన్నిట్లోకెళ్ళి ఆలోచించి తీసుకున్నాను కాబట్టి ఇలా ఓకే. కోపం ఇలా రాస్తే బాగుంటుంది. ఇదే కదా కోపానికి కారణం. సో, కోపం యొక్క డెఫినేషన్ ఇలా ఉంటే బాగుంటుందని, ఒకవేళ మీకింతకంటే బెటర్‌గా ఏమన్నా చెప్పగలిగితే మీరు క్లాస్ అయ్యేలోపు చెప్పినా బంగారం బంగారం బంగారం. అయ్యా, మీ బంగారం మీ దగ్గర పెట్టుకోండి. మా మా బంగారాన్ని వినండి దయచేసి. మేము చాలా కష్టపడి తవ్వినాం ఈ బంగారాన్ని. బంగారం బంగారం. ఈ బంగారం సలగొండ. మీ బంగారం 24 అయ్యా గంటలు మీట్లో మీతోనే పెట్టుకోండి, ఉంటదండి. అయ్యగారు మీట్లో పెట్టుకోండి దయచేసి. ఇది క్లాస్, దయచేసి మీట్లో మీరు పెట్టుకోండి. వింటున్నారా? పిల్లలతో ఆడుతున్నారా అండి? నిజంగా చెప్పండి. నాకు ఎక్కడ ఎవరు వింటున్నారో పూర్తిగా డౌటే నాకు. ఈ బంగారం 23 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన బంగారం. అదేలే కానీ నాకు తెలియదు కానీ నీ డబ్బులు ఆయన ఇస్తే ఏం చేసిండో మరి. అయ్యా, ఒకరికి చెప్తే ఇంకోరు స్టార్ట్ చేస్తుర్రా అయితే? ఓకే. సో, మొట్టమొదటి పాయింట్ మనం కోపం అంటే ఏంటో చూశాం. ఇప్పుడు కోపం యొక్క వివిధ నామాలు మరియు రూపాలు. కోపము ఎన్ని రూపాలు ఎత్తుతది, ఎన్ని నామాలు కలిగి ఉందో కూడా చూద్దాం. కొన్ని చెప్పండి కోపానికి ఉన్న రూపాలు లేదా నామాలు. పేర్లు. నామాలంటే పేర్లు. హలో? ఆవేశం అంటారు. ఆవేశం, ఆగ్రహం, ఆగ్రహం, ఆక్రోధం, ఆక్రోధం, ద్వేషం, ద్వేషం, అంతేనా? ఉద్రేకం, ఉద్రేకం, ఉగ్రరూపం, ఉగ్రరూపం, అసహించుకోవడం, అసహించుకోవడం, ద్వేషించటం, ద్వేషం వచ్చిందండి. ద్వేషించటం, అసహనం, అసహనం, చిరాకు పడడం, చిరాకు పడటం, ఓకే. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఎప్పుడు బైబిల్‌లో ఉన్న మాటలు ఇవన్నీ గూడా. కోపం ఎన్ని రూపాలుగా ఎన్ని నామాలు ఉన్నాయంటే కోపం అండి. కోపం ఎలా ఉంటుంది? కోపం మొట్టమొదటి క్రోధంగా మారొచ్చు, కక్షగా మారొచ్చు. కోపం యొక్క నామాలు లేదా రూపాలు. కోపము కక్షగా మారే అవకాశం ఉంటుంది. కోపము హృదయాన్ని కాఠిన్యం అంటే ఎదుటి వ్యక్తి పట్ల హృదయ కాఠిన్యాన్ని ప్రవర్తించే విధంగా మారొచ్చు. కోపము క్రూరత్వంగా మారొచ్చు. కోపము కొండెములు చెప్పే రూపంగా మారొచ్చు. కోపం కలహానికి దారితీస్తుంది. కోపం కొట్లాటకు దారితీస్తుంది. కోపం క్షమాలేమిని ప్రదర్శిస్తుంది. కోపం ఆగ్రహంగా మారుతుంది. కోపం ఆవేశంగా మారుతుంది. కోపం అసూయగా మారుతుంది. కోపము ఈర్ష్యగా మారుతుంది. కోపం ఉగ్రతగా మారొచ్చు. కోపము ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తుంది. కోపము ద్వేషంగా మారుతుంది. కోపము దాడి చేస్తుంది. కోపము రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. కోపము పగను పెంచుకుంటుంది. కోపము ప్రతీకారం కొరకు ఎదురు చూస్తుంది. కోపము మనస్సులో లేనటువంటి ఒక చేదు గుణాన్ని పుట్టిస్తుంది. కోపము ఎదుటి వ్యక్తిని అంటే సహించలేనటువంటి స్థితికి తీసుకొస్తుంది. కోపము అనేకమైన విభేదాలకు కారణమవుతుంది.
కోపము వితర్కములకు కారణమవుతుంది. కోపము విమతములకు కారణమవుతుంది. కోపము చివరికి అంటే విమర్శించే స్థాయికి దిగజారిపోతుందండి. సో కోపము ఎన్ని రూపాలుగా ఎత్తుతుంది, ఎన్ని నామాలు. అందుకే బైబిల్ కోపం ఎందుకు ఖండించిందో మీరు తెలుసుకోవాలా. దేవుడు ఎందుకు కోపాన్ని ఖండించాడు, కోపం గురించి అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. మీరు కోపం అనే చోట ఇవన్నీ కనిపిస్తాయి చాలాసార్లు. ఈ 2-3 పదాలు, కనీసం ఒక 4-5 పదాలు కనిపిస్తాయి. ఇంతకుముందు ఎఫెసీ 4:30 కోపము, క్రోధము, ద్వేషం, ఇవన్నీ పదాలు కనిపిస్తాయి. అవునా? కోపం గురించి ఎందుకు ఇంత నొక్కి చెప్పబడింది బైబిల్? ఎప్పుడన్నా ఆలోచించారా? మిగతా వాటికంటే కోపం ఎక్కువగా నొక్కి చెప్పబడింది. మీరు చూడండి ఎన్నిసార్లు దాని ప్రస్తావన వస్తుందో దాని దగ్గర కనీసం ఒక 4-5 పదాలు కనిపిస్తాయి. మీరు ఎక్కడన్నా చూడండి. చెడు గుణాల దగ్గర, చెడు లక్షణాల దగ్గర. ఎఫెసీ 5వ అధ్యాయంలో మీరు ఏమంటారు, శరీర సంబంధమైన లక్షణాల గురించి మాట్లాడిన దగ్గర కానీ, మార్కు సువార్తల లోపల యేసు ప్రభు మనిషి లోపల నుండి ఏవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్పిన దగ్గర, ఎఫెసీ 4:31. ఇక్కడ మీరు ఎన్నో రిఫరెన్స్ చూస్తాడు. నేను అవన్నీ చూపించలే ఇంకా మీకు రిఫరెన్స్లు. అన్ని సందర్భాలలో చూడండి కోపాన్ని ఎన్నిసార్లు అంటే ఎంతగా నొక్కి చెప్పబడిందో చూడండి మీరు. ఎన్ని వచ్చినాయండి? దాదాపు 26 అండి. కోపం యొక్క నామాలు లేదా రూపాలు కదా. కోపం ఎన్ని అవతారాలు ఎత్తుతుంది అంటే దాదాపు 25 అవతారాలు ఎత్తుతుంది. అన్నిటికంటే గొప్ప కదా, ఎక్కువ అవతారాలు ఎత్తుతుంది కోపం. అంటే కానీ మీలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనలో చాలామంది కోపం అంటే తెలియదు కదండి. ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి 51 మందికి అసలు కోపం అంటే ఏంటో తెలియదు. నిజమేనా? నేను విన్నాను మీ అందరికి ఎవరికి కోపం అంటే తెలియదని. కోపాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుసా అన్న? తెలుసా? దాని లక్షణాలు గుణాలన్నీ చూపించడం వచ్చు అన్న మాకు. ఓ సూపర్ స్టార్ అన్నట్టు మీరు. ఆ, కోపంలో అందరూ మెగాస్టార్లు, సూపర్ స్టార్లే ఉన్నారు. అయితే ఆ, ఇవన్నీ చూపించడం తెలుసా? అవార్డు గ్రహీతల మేలే అన్న. అంతేనా? సో ఇన్ని రూపాలు, ఇన్ని రకాలుగా ఉంటుందండి కోపం. అందుకే ఫస్ట్ కోపాన్ని ఒక్కదాన్ని జయించలేదంటే ఈ మిగతా 25 దాని వెనకాలే వస్తాయి. అవునా? కోపం ఉందంటే ఎక్కడో క్రోధం కూడా పెరుగుతుంది, కక్ష కూడా పెరిగే అవకాశం ఉంటుంది. హృదయాన్ని కాఠిన్యం చేసుకుని ఆ వ్యక్తి పేరు వినగానే ఒక రకమైన కాఠిన్యాన్ని ప్రదర్శించడము, క్రూరత్వము, కొండెములు చెప్పడం ఆ వ్యక్తి గురించి, లేకపోతే కలహము, ఏదో రకమైనటువంటి కలహాలకు కారణం అవడం. అంటే బాహ్యంగానే కాదు, ఒక వ్యక్తికి ఇంకో మాట చెప్పిండంటే ఆటోమేటిక్గా కలహం కూడా పెరుగుతుంది, కొట్లాట పెంచుకోవచ్చు. ఆ వ్యక్తి పేరింటనే కొంతమందికి అసలు క్షమించలేమంటారు లైఫ్లో. ఆగ్రహం వస్తుంది, ఆవేశం వస్తుంది, అసూయ పెరుగుతుంది, ఈర్ష్య, ఉగ్రత, ఓర్వలేనితనము, ద్వేషము, ద్వాడి, రౌద్రము, పగ, ప్రతీకారము, చేదు గుణము, బిట్టర్నెస్, సహించకపోవడము, విభేదములు, వితర్కములు, విమతములు, విమర్శ. అబ్బా ఎన్నున్నాయో కదా. పాప ఇంగ్లీష్ వాళ్ళు ఫీల్ అవుతారు కొంతమంది. అందుకే నేను ఇంగ్లీష్లో కూడా పెట్టినాను అనుకుంటున్నాను. ఓకే పెట్టాను, కానీ చదువుకోవడానికి కంఫర్ట్గా ఉండాలని మీకు తెలుగులో పెట్టాను అంతే. ఏంటిదంటే యాంగర్ చూడండి, ఇంగ్లీష్లో కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 సేమ్ 26. 26 యాంగర్ కూడా ఇంగ్లీష్లో వ్రాత్, రేజ్, RAG రేజ్ అండ్ ఇండిగ్నేషన్, మలైస్, ఎన్మిటీ, హేట్రెడ్, డిస్పేజర్, డిస్లైక్, హేస్టిటీ, అవర్షన్, ఫో, వయోలెంట్, ఇంపేషియస్, వెహమెంట్, వైల్డ్, ఫ్యూరీ, టెర్రిఫిక్, టెర్రిబుల్, ఫియర్, ఫ్యూరియస్, ఫర్మిడబుల్, ఆక్యూట్, ఫియర్స్నెస్, సీజింగ్. ఈవెన్ కోలరిక్ అంటే కూడా కోపమే అండి గ్రీక్లో. సో దాదాపు కోపం యొక్క అవతారాలు ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి కోపానికి. కోపం యొక్క రూపాలు. తెలుగులో పెడితే చదవరాలి ఇండిగ్నేషన్ అనేది, ఇంగ్లీష్లోనే మంచిగా చదవచ్చు. సో ఇలాగా కోపము ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి, ఇన్ని రకాలుగా. మీరు ప్రతి పదానికి మీరు తెలుగులో ఇంగ్లీష్లో చూశారు దాదాపు 26 52 పదాలు, ఆల్మోస్ట్ ఆల్ 26కి 26. మీరు ఆలోచించండి ఎందుకు ఇవన్నీ పెట్టాను అంటే కోపము ఎంత ప్రమాదకరమైనది, ఎన్ని రూపాలు ఎత్తుతుంది, ఎన్ని రకాలుగా అది ప్రభావితం చూపిస్తుంది ఒక మనిషి మీద,
అప్పుడు మనిషి ఏమైపోవాలా? మనిషి ఉండాలా? చావాలా? చెప్పండి ఇప్పుడు. చంపుతున్నామా? బ్రతికిస్తున్నామా? హలో అండి. ఎక్కడిది చచ్చుడే. చంపేస్తున్నామన్నా. మనిషిని మనం చంపుతున్నామా? బ్రతికిస్తున్నామా? మన మనిషిని కాపాడుకోవాలని చూస్తున్నామా? నిజంగా చెప్పండి. అంటే ఎంత భయంకరమైనది ఆలోచించండి. అవునా? బతికుండగానే ఇంకేమన్నా దొంగతనం. బ్రతికుండగానే చంపేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళని అందరిని. ఓకే. నాకు కూడా భయంకరమైన కోపం అండి. సో ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినా మనం తగ్గుతున్నామా? ఉమ్, నా లైఫ్లో నేను 90% అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు 90% జయించాను. ఒక 5 to 10% ఉంది. అది ఎప్పుడో ఒకసారి ఇంకా అది మరీ అంటే ఆ సందర్భం అది అందరి మీద రాదు, మళ్ళీ లోకంలో ఎవ్వరి మీద రాదు నాకు. ఏదో పర్సనల్‌గా నాకు ఇంట్లో చిన్న చిన్నగా అలా ఆ సందర్భాలు మితిమీరినప్పుడు వస్తది. బట్ అందరి మీద రాదు. నేను జయించేసిన ప్రపంచంలో అంటే అందరి మీద ఇంతకుముందు అంటే నాకు ఈవెన్ బయట తప్పు చేస్తే కూడా భయంకర కోపం వస్తది. ఎవరన్నా సిగ్నల్ జంప్ చేసినా, లేకపోతే ఏమన్నా తప్పు చేసినా, ఇల్లీగల్‌గా బిహేవ్ చేసినా ఎళ్లి కొట్టాలనిపిస్తది నాకైతే. అంత రేంజ్‌లో ఉండేది. ఒకప్పుడు ప్రభులోకి రాకముందు అంతే ఆగి అడిగేది. కాన్సిక్వెన్సెస్ భయపడకుండా ఫస్ట్ తప్పు చేసినావు కదా అడిగేది. అలాగా నాకు తప్పు చేసినప్పుడు వస్తది. ఎక్కువగా అన్యాయం అనిపించినప్పుడు ఎక్కువగా నేను కోపగించుకునేవాడిని. ఇక అంటే సమాజం అంతా నేనే ఉన్నట్టు నేనే పట్టించుకునే అంత పరిస్థితిలో ఉండేది ఆ టైంలో. కాకపోతే బయటపడ్డాను. దేవుడిలోకి వచ్చిన తర్వాత బయటపడ్డాను. దేవునిలో రాకముందు కాదు. ఓకే అండి. సో ఇలా కోపము చాలా ప్రమాదకరమైనది. చాలా ప్రమాదకరమైనది. హ్మ్. మనము కోపం అంటే ఏంటో చూశాము. కోపం రూపాలు, అది ఎత్తే అవతారాలేంటో చూశాము. మూడోది కోపం యొక్క రకాలు కూడా చూద్దాం. నెంబర్ 1 సహజమైన కోపం అంటారు. నేచురల్‌గా వచ్చేటువంటి యాంగర్. సహజమైనటువంటి కోపం ఉంటుంది. అంటే ఇది మంచిది. అంటే నడవడికను మారుస్తుంది. మంచి కోపం అన్నట్టు. సహజమైన కోపం అంటే ఇప్పుడు పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించాలా. మనం తప్పు చేసినప్పుడు కోపం రావాలా. ఇతరులు తప్పు చేసినప్పుడు కొంచెం కోపం ఉండాలి అండి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని చేసినా ఏమనరండి. మీరు ఇండ్లలో నేను వెళ్లి చూస్తా ఉంటాను. మొన్నే చెప్పాను కదా! ఒక పిల్లోడు ఫ్యామిలీ వచ్చింది మమ్మల్ని విజిట్ చేయడానికి. ఆ పిల్లోడు మా బెడ్ ఎక్కి నా పర్సనల్ థింగ్స్ చదువుతున్నాడు. నాకు చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ అంటే నావి అన్నీ అంటే బైబిల్స్, బుక్స్, డిక్షనరీస్ ఇవన్నీ ఉంటాయి. వాటి చుట్టూ నా టాబ్లెట్స్ నా టేబుల్ మీద నేను మొత్తం నిండి ఉంటాయి ఒక టేబుల్ అంతా కూడా. సో, అంటే ఈవెన్ హెడ్‌సెట్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు ఇలాగా. వాడు అక్కడికి ఎళ్లి సర్దుతున్నాడు, లాగుతున్నాడు గానీ, ఆ తల్లిదండ్రులు చూస్తున్నారు. అస్సలు పట్టించుకోవట్లేదు. కనీసం ఏయ్ అని కూడా అనట్లేదు. "ఏ బాబు ఇట్రా కూర్చోమని" కూడా చెప్పట్లేదు. నేను సరే వాళ్ళున్నారు, వాళ్ళొచ్చిన పర్పస్ వేరు, మేమున్న పరిస్థితి వేరు. అందుకే నేను కావాల్సుకొని ఆ పిల్లోని వైపు చూడడం మానేశాను. అంటే అటువైపు చూడడం ప్రారంభించాను. ఎందుకంటే ఇగ ఏమన్నా జరగని చూస్తే మనము కోప్పడడం రైట్ కాదు గదా! నాకు కోపం రాకుండా ఉండటానికి చాలా కేర్ తీసుకున్నాను వాళ్ళున్నంత సేపు. నేను అటువైపు తిరిగి మాట్లాడాను. పిల్లోని చూడట్లేదింకా. అబ్జర్వేషన్ చేస్తే ఇబ్బందిగా అనిపిస్తదని. సో, పిల్లల్ని కొంతమంది అస్సలు పట్టించుకోరు. మంచిది సహజమైన కోపం కూడా ప్రదర్శించరండి. ఈరోజు పిల్లలు చెప్పాలంటే కోపానికంటే కొంతమంది తల్లిదండ్రులు ఎట్లంటే కంప్లీట్ గారాబమే. వాడు ఏం చేసినా గారాబమే. సెల్ ఫోన్ పగలగొట్టినా ఆహా! నవ్వుతూనే ఉంటారు. ఇంకొక టైప్ తల్లిదండ్రులు ఏందంటే వాడు మంచి చేసినా కొట్టే టైప్ తల్లిదండ్రులున్నారు. వాడు మంచిగా చదువుకొనొచ్చి పప్పా నాకు మంచి మార్కులొచ్చినా అయితేంది అని చెప్పేసి విసుక్కొని కోప్పడే వాళ్ళుంటారు. విచిత్రంగా ఉంటారన్నట్టు. అంటే ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడరు. ఎక్కడ మెచ్చుకోవాలో అక్కడ మెచ్చుకోరండి. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద రుద్దుతారు. వీడు మంచిగుంటే ఇక పిల్లలు ఏం చేసినా ఏం గాదు. ఈడు బాధలో ఉంటే పిల్లలు మంచి చేసినా తిడతారు. అవునా? నిజమా కాదా? నిజమే. అవునన్నా అవును. అంటే మన స్వభావం గెలుస్తుందక్కడ. ఏం గెలవట్లేదు. అందుకే పిల్లలు గూడా విచిత్రంగా ఫీల్ అయిపోతారు. అరే! మా పప్పయ్య ఏంటో అర్థం కాడు. నేను మంచి చేసినప్పుడు తిడతాడు. ఒక్కోసారి మూడ్ బాగుంటే చెడు చేసినా యాక్సెప్ట్ చేస్తాడు. అంటే వాళ్ళకప్పుడు మంచి చెడులు విచక్షణ పెరుగుతదా అండి పిల్లలకి? ఏది మంచి, ఏది చెడు అనేది కూడా ఏమైతారు? ఓకే. ప్రజలందరూ తెలుసుకోలేదు. మూడును బట్టి ప్రవర్తిస్తారు తప్పించి మంచి చెడులను బట్టి మా తల్లిదండ్రులు ప్రవర్తించరు అనేది వానికి అర్థమైందనుకోండి. ఏం చేస్తాడప్పుడు? ఆడు కూడా మూడుని బట్టే బిహేవ్ చేస్తాడు. అవునా? మీ మూడుని చూసుకునే ప్రవర్తిస్తాడు. నిజమా కాదా? నిజమే. అవునండి. సరే. అది పేరెంటింగ్‌లో మనం ఎక్కువ నేర్చుకుందాం. సహజమైన కోపము మంచిది. నడవడికను మారుస్తుందండి. రెండో దాన్ని అసహజమైన కోపం అంటారు. హ్మ్.
చెడ్డది, ఇది నష్టాన్ని కలిగించేది. అంటే అసహజం అంటే అది సహజమైనది, సహజానికైన దానికి వ్యతిరేకమైనది కాబట్టి ఇది నష్టాన్ని కలిగించేది. ఇప్పుడు నీ పిల్లలు మెచ్చుకునే దగ్గర తిట్టినావు అనుకో, మంచి మార్కులు వచ్చే దగ్గర నీ మూడుని బట్టి తిట్టినావు, అది అసహజంగా చూపించిన కోపం. అక్కడ ఏమైతుంది, చెడ్డది అవుతుంది, వాని మనసును గాయపరుస్తుంది. అరే నేను మంచి మార్కులు తెచ్చుకున్నా, మా పప్ప మెచ్చుకుంటాడు, మా డాడీ మెచ్చుకుంటాడు అని చూపిస్తే ఇదేంటి నన్ను తిడుతున్నాడు అనుకుంటే వానికి ఎలా ఉంటుంది అది? సో అది చెడ్డది, నష్టాన్ని కలిగించేటువంటి కోపం అండి. మూడోది సాతాను యొక్క కోపం అంటాం. వీడేం చేస్తాడు, ఇది నాశనకరమైనది, నాశనాన్ని తెస్తుంది. అంటే ఎవరిని మృంగుదునో అని గర్జించు సింహం వల్ల ఎదురు చూసేటువంటి కోపం. అంటే ఇది ఆత్మ సంబంధమైన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఒక మానవుణ్ణి పతన స్థాయికి చేర్చేది సాతాను యొక్క కోపం. అంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళేలా చేసేది. అంటే యేసు ప్రభువును అనుసరించకుండా, వెంబడించకుండా చేపిస్తూ ఉంటాడు. లేకపోతే వాడు ఆత్మ సంబంధంగా వర్ధిల్లకుండా, పరలోక రాజ్యం వైపు ప్రయాణించకుండా చేశాడు. చిన్న బలహీనతలు ఉంటే వీడు పట్టేసుకుంటాడండి. అయితే సాతానికి ఎప్పుడు దొరుకుతారంటే బలహీనతలు ఉంటే దొరుకుతారు. సాతాన్ యొక్క కోపం కదా, గర్జించిన సింహం వాళ్ళు ఎవరు మృంగుదునా అని ఎదురు చూస్తుంది. నాలుగోది దైవికమైన కోపం, మేలుకరమైనది, నాణ్యత కలిగిస్తుంది. అవునా? పౌలు సంఘాలకు రాస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ దైవికమైన కోపాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించవచ్చా అండి దైవికమైన కోపాన్ని? ప్రదర్శించవచ్చు ఉంటుందా? ప్రదర్శించ- దైవికమైన కోపం అనేది ఉంటుందా? ఉంటుంది ఉంటుందన్న. కదా, ఉంటుంది. Yes. తప్పు చేసినప్పుడు హెచ్చరించడం, సరైన బోధలోకి నడిపించడం, అప్పుడప్పుడు అవసరతను బట్టి హెచ్చరిక మాటలను చెప్పడం. అవునా? లేకపోతే ఇప్పుడు Yes. పౌలు సువార్తకు ఆటంకం కలిగించినప్పుడు ఇప్పుడే నువ్వు సూర్యుని చూడకుందుగాక అన్నాడు ఒక గారడుని. అవునా? సో ఇలాంటి అవును. పరిస్థితులు మనం చూస్తాం. ఒక అననీయ సప్రియల విషయంలో కానీ, లేకపోతే ఒకడు గారడు సీమోను పేతురు దగ్గర డబ్బులు పెట్టి వరం పొందుకోవాలని చూసినప్పుడు కూడా నీ హృదయం సరిగా లేదు, అక్కడ దైవికమైన కోపాన్ని చెప్పాడు. అవునా? అంటే దైవికమైన అవునండి. కోపంలో ఏముంటుందంటే ప్రేమ కూడా ఇమిడి ఉంటుంది. డియర్ బ్రదర్స్, కోపం అంటే మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేసేది కాదు. యేసు దైవికమైన ప్రభు కూడా కోపంలో ప్రదర్శించింది కదన్న కోపం అవును, కూడా. కొరడాలు చూపించాడు యేసు ప్రభు. అది దైవికమైన కోపం. అంటే దేవుని విధి విధాలకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నప్పుడు కొన్నిసార్లు దైవికమైన కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది, ఆడ గద్దించాల్సి వస్తుంది. అవునా? బైబిల్లో మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలనే దగ్గర ఈ దైవికమైన కోపం ఉంటేనే చేయగలుగుతాడు అది. అవునా? నిజమా కదండి? అవునన్న నిజమే. ఒక ప్రవక్త ఇప్పుడు బాప్తిస్మ యోహాను ఇప్పుడు ఆడ పాపం చేసిన సహోదరిని నీ సోదరుని భార్యను ఉంచుకున్నావని అంటే అది కోపంగా కొంచెము, అంటే చెప్పే విధానం అంటే అంత కోపంగా చెప్పండి, గట్టిగానైనా చెప్పాల్సి వస్తుంది. అవునా? అంటే ఎలా చెప్తారు, ఒకవేళ మీరు తప్పు చేసినా అని, బ్రదర్ మీరు పాపం చేసిరంటే కదా బ్రదర్ మార్చుకో, ఇలా చెప్తారా? ఏం చెప్తారండి అసలు? తప్పు చేసిన ఎలా గద్దిస్తారు? బాప్తిస్మ వచ్చాను అయితే అలా చెప్పుండడు అని నేను అనుకుంటున్నాను. అంటే బ్రదర్ మంచిది కాదు, నువ్వు నీ సహోదరుని భార్యని పెట్టుకున్నావు, ఉంచుకున్నావు, అది మంచిది కాదు, నువ్వు రాజు కదా, రాజుకి అది తగదని ఇట్లా నిదానంగా చెప్పుంటాడా? సీరియస్ గా లేదన్న చాలా పవర్ఫుల్ గానే సీరియస్ గా చెప్పుకుంటాడు. ఉమ్. నవ్వుకుంటూ చెప్పాలి కదా ఇలాంటి పాపాలు చేసినప్పుడు, కాదన్న కాదా? లేదన్న. సో దైవికమైన కోపం మేలుకారమైనది, నాణ్యతను కలిగిస్తుంది, తప్పు చేయకుండా చేస్తుంది, పరిశుద్ధంగా జీవించడానికి ప్రోత్సహిస్తుంది కదా, మరలా పాపం చేయకుండా చేస్తుంది. నిజమా కదా? అంటే ఇందులో హెచ్చరికతో కూడిన కోపం, ఒక రకంగా చెప్పాలంటే దైవికమైన కోపంలో ఏముంటుంది, వార్నింగ్ ఉంటుంది. అవునా అండి? అవునన్న. చివరిగా ఐదోది దేవుని యొక్క కోపం అండి, భయంకరమైనది, నామరూపాలు లేకుండా చేస్తుంది, ఉగ్రతను కలిగిస్తుంది. అవునా? దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది, కంఫర్ట్గా కమ్మగా ఉంటుంది, సమ్మగా ఉంటుందా? హలో, మాట్లాడగలరండి? ఉగ్రత. అవును. దేవుని కోపం ఎలా ఉంటుంది? దేవుని కోపం వచ్చిందంటే ఇక ఉగ్రతనే. అవునా? అవును. ఎస్. ఉగ్రతనే ఉంటుంది, అది నామరూపాలు లేకుండా చేస్తుంది, భయం గొలిపేది, గజగజ వనకాల దేవుని కోపం వచ్చిందంటే. ఇంకా దీనికి ఏముండదు, తిరుగుండదు. అంటే అందుకే నాకు రాదు, సహజంగా దేవుని కోపం రాదు, వచ్చిందంటే ఎలా ఉంటుందండి, సునామీ, నార్మల్గా మాత్రం ఉండదు. అవునా? సునామీగా. అవునా? భూకంపం. సో డియర్ బ్రదర్స్, ఇలాగ కోపము 5 రకాలుగా మనం చూస్తాం. సహజమైన కోపం ప్రతి మనిషి లోపల ఉండాలి, అది పిల్లల్ని సరిచేయడానికి, కుటుంబం పెట్టడానికి, ఇతరులను డిసిప్లైన్ చేయాలంటే ఖచ్చితంగా సహజమైన కోపం ఉంటుంది. అయితే కొంతమంది మూర్ఖత్వాన్ని, అంటే అసహజమైన కోపం అంటే ఏంటిదంటే మూర్ఖత్వాన్ని ప్రదర్శించే కోపం అది. అంటే సహజానికి వ్యతిరేకమైనది కాబట్టి అది మూర్ఖత్వమే అవుతుంది.
ఎలాగో ఇక సాతాను కోపము, అలాగే దైవికమైన కోపం, పరిచర్యలో ఉన్నటువంటి నాయకులు, పరిచర్య చేస్తున్నటువంటి నాయకత్వంలో ఉన్న వాళ్ళు దైవికమైన కోపాన్ని అంటే ఆవేశాన్ని, లేకపోతే ఆత్మ సంబంధమైన కోపము, లేదంటే ఏమంటారు ప్రేమతో కూడిన కోపాన్ని ప్రదర్శించాలండి. లేకపోతే సంఘము పాడవుతుంది. అవునా? అవునన్నా, ఖండించు గద్దింపు లేకపోతే పౌలు అంటాడు చూసినాడు 1 కొరింథీ 5:8 సిగ్గు లేదా అంటాడు. అవునా? ఒకడు తండ్రి భారం ఉంచుకున్నాడు అంటే అటు పెట్టుకొని ఉప్పొంగుతున్నారు. సిగ్గు లేదా అన్నది అది అంటే కంఫర్ట్గా మాట్లాడుతున్నాడు అంటే పౌలు అక్కడ కోపంతో ఏమని చెప్తున్నాడు? కోపంగా చెప్తున్నాడా, మృదుగా చెప్తున్నాడా? కోపంతో కదా, అది కోపంతో చెప్పే మాటనే. సిగ్గు లేదా అంటున్నాడు, సిగ్గు రావాలని అంటున్నాడు. ఈవెన్ 1 కొరింథీ 11:17 నుంచి వెళ్ళి కక్షల కలహాలతో భోజనాలు చేస్తే, ప్రభురాత్రి భోజనం చేస్తే కూడా ఏమన్నాడు? ఏ అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు సిగ్గు లేదు, ఇండు లేవా అన్నాడు. అవునా? దేవుని సంఘములో దేవుని బీదలని బీదలను అవమానపరుస్తారా? సిగ్గు లేదా అన్నాడు. అవునా? అన్నాడా అండి? అవునన్నా, అవును. సో ఇలాంటి సందర్భాలు గమనించాలి మీరు, కొరంథీ సంఘంలో పౌలు మాట్లాడిన కొన్ని సందర్భాలని. అవును, వాళ్ళు మరి భయంకరమైన స్థితిలో ఉంటే ఆ మాత్రం కొంచెం కోపాన్ని, దైవికమైన కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇది కోపము యొక్క 5 రూపాలు. ఇప్పుడు కోపం యొక్క 5 మెట్లు ఎలా ఉంటాయో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో మొదటి మెట్టులో మనము కోపం యొక్క మొదటి మెట్టు ఏంటంటే క్రోధంగా మారుతుందండి. క్రోధము, అందుకే ఇవన్నీ పర్యాయ పదాలే మాత్రమే కాదు, వీటి భావం కూడా కొంచెం డీప్గా ఉంటుంది అన్నట్టు. క్రోధం చూడండి, మొట్టమొదటి మెట్టు క్రోధం. మనకు అన్యాయం అనిపించినప్పుడు కలిగేదండి. ఇది ఎప్పుడు కలుగుతుందంట? మనకు అన్యాయం అనిపించినప్పుడు కలుగుతుంది. ఒక్కసారి చూడండి, ప్రోవర్బ్స్ సామెతలు 21:2 చూడండి. ప్రతి లేఖనానికి మనం ఒక మాట చూద్దాం. క్రోధం చదవండి. 21:2 ఏముంది? ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను వానికి అది న్యాయంగానే కనిపిస్తుందంట. అవునా? అవునవును. ఇవన్నీ మీరు ఇంగ్లీష్లో కానీ అవన్నీ వెతుక్కుంటే పర్యాయ పదాలు డిఫరెంట్ పదాలు కనిపించవచ్చు. కానీ మేము ఒక సిస్టమేటిక్గా తీసుకున్నాం కాబట్టి మీరు కంగారు పడొద్దు. క్రోధం మనకు అన్యాయం అనిపించినప్పుడు కలిగేది. కొర్నేల్ గారు, మీరు కోపాన్ని పాల్గొతున్నారా, పక్కన ఏమైనా వచ్చిందని కొడుతున్నారా? కోతులు వచ్చినాయి అన్న, కోతులు వచ్చినాయి. ఒకసారి కుక్కని కొంచెం దాని మీద కోపం చూపించంటారు. సరే మీరు ఏం చేసినా మ్యూట్ చేసుకొని చేయండి. మాకు అన్మ్యూట్ చేసుకొని చేస్తే ఎలాగండి? మళ్ళీ అన్న ప్రదర్శించాల్సి వస్తుంది. లేదులే అన్న, అది ప్రదర్శిస్తుండు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మనకి. మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అన్న. సరే, క్రోధం మనకు అన్యాయం అనిపించినప్పుడు కలిగేది అన్నట్టు. అంటే ఇది న్యాయం అని గ్యారెంటీ లేదు ఇక్కడ, నీకు అన్యాయం అనిపిస్తుంది అన్నట్టు అది. అవునా? ఎందుకంటే ప్రతివాడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా వాని దృష్టికి అది న్యాయంగానే ఉంటుంది. అవునా? హలో, అవునా కదండి? మనం ఉన్నాం పురుషులం, భర్తలుగా మనకి ఏమనిపిస్తుంది? అన్యాయమే అనిపిస్తుంది మనకు. అవునా? ఏమంటే పురుషుల స్త్రీలకు కూడా కొన్ని అనుకుంటారు అన్యాయం అనిపిస్తుంది. అది స్త్రీ ఎక్స్పెక్ట్ చేసింది భర్త టైంకి రావాలని, భర్త టైంకి రాలేదు. భార్య మెంటల్గా ఫిక్స్ అయింది కాబట్టి భర్త టైంకి రాలేదని భార్య దృష్టిలో ఇప్పుడు భర్త చేసింది అన్యాయమే. అవునా కదా? హలో, మరి టైంకి రాకపోతే అన్యాయం. ఇప్పుడు భర్త భార్య దగ్గర మంచి కూర మంచిగా ఉండాలి, టేస్ట్ అని ఎక్స్పెక్ట్ చేసిన, కొంచెం టేస్ట్ తగ్గింది కాబట్టి భర్త దృష్టిలో భార్య చేసింది ఏంటిది? అన్యాయమే. నేను అనుకున్న కూర రాలేదు. అవునా? చేయమన్నట్టు చేయలే, అసలు చేయలేదు. నువ్వు కష్టపడి 750-800 రూపాయలు పెట్టి మటన్ కొనుక్కొస్తే ఇలా చేస్తావా? సో ఇలాగా ఎవరు రూట్లో ఎవరి ఏమంటారు ఆలోచనలు వాళ్ళు ఉండి ఎదుటి వ్యక్తి ఏం చేసినా వాళ్ళకి అన్యాయంగానే అనిపిస్తుంది అది. అవునా? అంటే దానికి ఏం స్టాండర్డ్స్ ఉండవు అంటే, అది బైబిల్ ప్రకారమో లేకపోతే లీగల్గా చట్ట ప్రకారం అన్యాయం కాదు. నీ మనసులో అనుకున్నది ఏదంటే దానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకుంటే అది అన్యాయమే. అవునా కదా? అవును.
సో ఇలాగ చాలా ఉంటాయి కుటుంబంలోకి వచ్చినా కూడా, వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కూడా. ఉదాహరణ, జనసమూహంపై సమాజపు మందిరపు అధికారి కోపం. ఉదాహరణ చూద్దాం బైబిల్ నుంచి వెళ్ళి. ఒక మంచి ఉదాహరణ ఉంది బైబిల్లో. జనసమూహంపై సమాజ మందిరపు అధికారి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎక్కడ? లూకాసు వార్త 13:14లో మీరు చదవండి ఆ మాట. అండర్లైన్ చేసుకోండి ఎక్కడెక్కడ కోపానికి సంబంధించిన విషయాలు బైబిల్లో ఉన్నాయో. 100 ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి చూడండి, లూకా 13:14. ఎందుకు వచ్చింది? యేసు ప్రభు స్వస్థపరుస్తా ఉంటే, స్వస్థత పొందడానికి అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే, జనసమూహం మీద ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని అధికారి ఏమనలేక జనసమూహం మీద కోపగించుకుంటున్నాడు. అవునా? హలో, అవునవును. చదవండి పోనీ 13:14. అవునన్నా. యేసు విశ్రాంతి దినమున ఉమ్. స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి. ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు విశ్రాంతి దినంలో స్వస్థపరుస్తున్నాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఏమో యూదుడు కాబట్టి విశ్రాంతి దినంలో స్వస్థపరచడం అన్యాయం అనుకుంటున్నాడు. అవునా? ఎందుకంత మండిపడ్డాడు? విశ్రాంతి దినంలో స్వస్థపరచకూడదని ఫిక్స్ అయ్యిండు ఆయన. అవునా? విశ్రాంతి దినంలో ఎలాంటి స్వస్థతలు జరగకూడదు. అందుకే యేసు ప్రభువుని ఏమనుక జనసమూహం మండిపడుతున్నాడు. అంటే ఏమని? స్వస్థత పొందుటకు 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాలు రాకుండా ఈ ఒక్క దినమే దొరికిందా? శనివారం మాత్రమే దొరికిందా మీకు? అవునా? 6 దినాలు ఉన్నాయి కదా మీకు స్వస్థత పొందడానికి, శనివారం మాత్రమే దొరికిందా అని మండిపడుతున్నాడు. అవునా? అవును. ఇప్పుడు ఇది యేసుప్రభు ఇక్కడ అన్యాయం చేస్తున్నాడా, అతనికి అన్యాయం అనిపించిందా? అతనికి అన్యాయం అనిపించింది. అవునా అండి? యేసుప్రభు ఏమైనా అన్యాయం చేస్తున్నాడా అండి? విశ్రాంతి దినంలో స్వస్థపరచడం అన్యాయమా ఎక్కడన్నా? లేదు లేదు. కొన్ని ధర్మశాస్త్రం ప్రకారం అన్యాయమా? హలో, శాస్త్ర ప్రకారం కూడా లేదు. మీరు అందరూ సేవలో ఉన్న వాళ్ళండి, ఫాస్ట్గా చదవండి. మరి విశ్రాంతి దినంలో స్వస్థపరచడం ధర్మశాస్త్ర ప్రకారం అన్యాయమా న్యాయమా? న్యాయమే. ఆల్రెడీ మీకు హెర్మటిక్స్ కూడా అయిపోయిందండి, అక్కడ కూడా చెప్పినాం దీని జవాబు. అయినా కూడా మీరు ఆలోచిస్తున్నారంటే నాకు డౌట్ వస్తుంది. మీరు ఎక్కడ విశ్రాంతి దినంలో పని చేయకూడదని చెప్పబడి ఉందండి కదా మరి బైబిల్. ఈయన పని చేస్తున్నాడు కాబట్టి కదా ఆయన కోపం వచ్చింది సమాజ మందిరపు అధికారికి. హలో, అవునన్నా. అవును. కాబట్టి సమాజ మందిర అధికారి కోపపడడం తప్పు కాదు కదా అప్పుడు? తప్పు కాదన్న. తప్పు కాదా? అంటే కనికిరము మంచి పని చేయొచ్చు అన్న. సో మీలో చాలా మంది హెర్మటిక్స్ని ఎక్కడో అటకు ఎక్కించారని అర్థమైపోయింది. నేను అక్కడ క్లియర్గా చెప్పాను. విశ్రాంతి దినమున యేసు దేవుడు ఆజ్ఞాపించింది జీవనోపాధికి సంబంధించిన పని మాత్రమే చేయకూడదు. 7వ దినం విశ్రమించి 6వ దినానికి కావాల్సింది ముందే సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలని చెప్పాడు. జీవనోపాధికి సంబంధించిన పని మాత్రమే చేయకూడదని చెప్పాడని మీకు హెర్మనటిక్స్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. అంతేగాని మంచి చేయకూడదు, ఇతరులకు మంచి చేయడం పని ఎలా అవుతుందండి? అది పని చేయొద్దు అన్నాడు కానీ మంచి చేయొద్దు అని ఎక్కడ చెప్పిండు? యేసుప్రభువే అడిగాడు. విశ్రాంతి దినంలో మీరు ఏమైనా గాడిదైనా ఎద్దైనా గుంటలో పడితే విశ్రాంతి దినం అని చెప్పి తీయకుండా ఉంటారా? విశ్రాంతి దినం ఆకలి కాదా? దావీదు వీళ్ళందరూ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా. అవునా కదండి? అక్కడ రొట్టెలు తీసుకొని తిన్నది. అవునా? విశ్రాంతి దినంలో ఆకలి ఉండదా? విశ్రాంతి దినంలో మంచి ఉండదా? విశ్రాంతి దినం ఇవి పని చేయకూడదు అనేది ఎక్కడ? మళ్ళీ మీరు ఇంకా ధర్మశాస్త్రంలో ఉండిపోయినట్టున్నారు, బయటికి రాలేదు ఇంకా. నా హెర్మనటిక్స్ మొత్తం నేర్పించిన హెర్మనటిక్స్ మొత్తం అటకెక్కిచ్చినట్టున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. మెమరీ పవర్ కొద్ది తక్కువ. విశ్రాంతి దినంలో సమాజ మందిర అధికారం కోపం రైట్ అంటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. అంటే యేసుప్రభు తప్ప అండి? ఇప్పుడు కనీసం కామన్ సెన్స్ అన్న వాడాలిగా. అప్పుడు యేసుప్రభు తప్ప అండి? యేసుప్రభు విశ్రాంతి దినం స్వస్థపరచడం తప్ప అంటారు అయితే? ఏం మునప్ప సమాజ మందిరపు అధికారం కోపం రైట్ అయితే మరి యేసుప్రభు విశ్రాంతి దినం స్వస్థపరచడం తప్పవుతుంది కదా అప్పుడు? అవునవునన్న, వారేనా? కొంచెం యాక్టివ్గా ఉండండి. మీరు ఏదో వ్యాపకాల్లో ఉండి క్లాస్ వింటున్నారేమో, బహుశా శ్రద్ధగా వినట్లేదేమో. సో చూడండి,
జనసమూహంపై సమాజం మందిరపు అధికారి కోపం అనేది అన్యాయమే, తనకు అన్యాయం అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు మంచి చేస్తున్నాడు, అది సంతోషించేది లేదు. తన దృష్టిలో అది అన్యాయం, అందుకే కోపపడ్డాడు. సమాజం మీద మండిపడుతున్నాడు, జనుల మీద మండిపడుతున్నాడు. సో అది తనకు అన్యాయం అనిపించింది. కానీ యేసుప్రభు అన్యాయం చేయలేదే, మంచి చేసిండు కదా, స్వస్థపరిచి అనేకులకు జీవాన్ని మంచి చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. బాగులేని బాగు చేయడం మంచి పనే కదా, అది చెడ్డ పని ఎలా అవుతుంది? సమాజ మందిరపు అధికారి దృష్టిలో అది అన్యాయం అనిపించింది. యేసుప్రభు ఏం ధర్మశాస్త్రాన్ని విశ్రాంతి దినాన్ని మీరలేదు, ధర్మశాస్త్రాన్ని ఏం మీరలేదు. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినంలో మంచి పని చేయొద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. జీవనోపాధికి సంబంధించిన పని మాత్రమే చేయకూడదని చెప్పబడింది. చూడండి, ఆజ్ఞ వేరు, వీళ్ళు అర్థం చేసుకున్నది వేరు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు కాబట్టి అతని కోపం అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా నేను ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాను, కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అర్థం నేర్చుకుంటారు. నాలంటాడు రైట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? తను అలాగే అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేసినంటే కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకు కోపం వస్తుంది? ఆలోచించండి, కోపానికి ఎందుకు వస్తున్నారు అనేది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక వ్యక్తి ఏమనుకున్నాడు, బంగారం పెట్టుకుంటే పాపం అనుకున్నాడు కాబట్టి అది ఆయన అండర్స్టాండింగ్. ఆయన పెట్టుకోగానే ఏమనిపించిందంటే అలాంటి పెట్టుకుని చూడగానే కోపం వస్తుందా రావట్లేదు అతనికి? వస్తుందా? హలో, వస్తుందండి. జాన్ రవి పాపం చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు వాళ్ళ ఫ్యామిలీలో సరిత విషయంలో. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు కోపం వస్తుంది అంటే తనకు అన్యాయం అనిపిస్తుంది. అది తనకు పాపం తన దృష్టిలో పాపం అది. ఎస్. దాన్ని పట్టుకొని ఇక ఎప్పుడు మాట్లాడడం మానేయడం, కోపగించుకోవడం, రోజుల తరబడి మాట్లాడడం, అంటే తన దృష్టి, అది తన దృష్టిలో తనకు అన్యాయం అనిపించింది. ఎక్కడ అప్పుడు వీళ్ళే పాపం ఎవరికి అన్యాయం చేశారు? జాన్ రవి కానీ తన భార్య కానీ ఎవరికి అన్యాయం చేశారంటే ఎక్కడ జరగాలి అన్యాయం. అది తన దృష్టికి మాత్రమే అది అన్యాయంగా అనిపించింది కాబట్టి కోపగించుకోవడం, మాట్లాడడం మానేశాడు. అంతే కదా, నా మీద కూడా కోపగించుకున్నాడు ఫోన్ చేసి. నిజమా కాదండి? ఎందుకు అనిపిస్తుంది? అన్యాయము తనకు అనిపించింది అది. మరి ఎక్కడ మీరేమని చూపించమంటే చూపించలేదు. రెండోది ఆగ్రహం. కోపము క్రోధం తర్వాత ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహం అంటే ఒక మాటలో చెప్పాలంటే మూర్ఖత్వ కోపం అండి. ఇంగిత జ్ఞానము లేని కోపం, ఇంగిత జ్ఞానం కోల్పోయేలా చేసేది. చూద్దాం ఉదాహరణ, అపోస్తులపై అధికారుల కోపం. బైబిల్లోనే చాలా ఉదాహరణలు ఉన్నాయండి మీ కోపం మీద. యాక్ట్స్ చూడండి, అపోస్తుల కార్యం 5:33 చదవండి ఒకసారి. పేతురు యోహాన్లు సువార్తను ప్రకటించి ప్రకటించినప్పుడు అపోస్తుల పైన అధికారుల కోపం వచ్చిందంట. ఎంత కోపం వచ్చిందో చూడండి ఒకసారి. 5:33. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రపు. అంటే చూడు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము దేవునికి లోబడాలా, మీకు లోబడాలా? ఈ నామంలో, యేసునామంలో ప్రకటించకూడదని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ప్రశ్నించారు. వీళ్ళకి ఏమొచ్చిందంటే అత్యాగ్రహం వచ్చిందంట. నిజంగా చెప్పండి, అపోస్తులైనటువంటి పేతురు యోహాన్ల మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు చంపాలన్నంత కోపం వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అండి? నిజంగా చెప్పండి. వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే, వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి నేర్చుకున్నారు, వీళ్ళు సత్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది? మూర్ఖత్వ కోపం. చూడండి ఎంత ఇంగిత జ్ఞానం కోల్పోయారా వాళ్ళు? నిజంగా ఇంగిత జ్ఞానంతో కోపగించుకున్నారా? హలో, ఇంగిత జ్ఞానం కోల్పోయారు. అందరూ స్పందించండి అండి. మీకు బైబిల్ ఉదాహరణలతో మరీ చెప్తున్నాం చూడండి. అత్యాగ్రహం తెచ్చుకున్నారంట కదా, అత్యాగ్రహం. ఎంత అత్యాగ్రహం వచ్చింది వాళ్ళకి? చంపాలనిపించిందంట. అపోస్తులను పేతురు యోహాన్లను చంపాలన్నంత కోపం వచ్చిందంట. అవునండి, ఆగ్రహం వచ్చింది. ఇది కోపం ఏ రూపంలో వచ్చింది? ఆగ్రహ రూపంలో వచ్చింది. చంపాలన్నంత ఆగ్రహ రూపంలో వచ్చింది. అవునా? అవునవును. చూడండి, అక్కడ ఒక పెద్ద ఆయన ఉండి బుద్ధి చెప్పాడు, జస్ట్ కొట్టి వదిలేయండి, రేపు ఒకవేళ దేవుని వలన అయితే మనకే నష్టం కదా అన్నట్టు సలహా ఇచ్చాడు. అది గమాలియేల్ గురించి మనం చూస్తాం. సో ఇక్కడ మీరు ఆలోచించండి, కోపం యొక్క ప్రభావం ఎంత భయంకరమైనదో. ఆగ్రహం పిచ్చిపట్టినట్టు చేస్తుంది. అందుకే ఫెనటిక్ అంటే మత సంబంధమైన ముసుగులో ఉన్న వాళ్ళకి ఈ భయంకరమైన ఆగ్రహం వచ్చేస్తుందండి. ఇక ప్రతి దాన్ని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక తప్పే అనుకుంటారు. అవునా? ఈ మత సంబంధమైన పిచ్చి ఉంటే చాలా డేంజరస్ అండి. ఇంగిత జ్ఞానం ఉండదు ఈ మత సంబంధంగా ఆలోచించే వాళ్ళకి. శాస్త్రుల పరీక్షలు నిజంగానే అంత చదువుకున్నారు కానీ ఇంగిత జ్ఞానం ఉందా అండి? హలో,
లేకుండానే ప్రవర్తించారు. చదువుకున్న మూర్ఖులు అంటే అంత ధర్మశాస్త్రం తెలిసినా కూడా ఎంత మూర్ఖత్వమో చూడండి. ఇంగిత జ్ఞానం కోల్పోలు చేస్తుంది. కొంతమంది బైబిల్ బాగా చదువుకోవడం వల్ల ఫెనటిక్గా మారుతారు. అంటే మత సంబంధమైన మత ఛాందసవాదులు అంటాం కదా, అలా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారన్నట్టు. ఇక ఏం చేసినా తప్పే అన్నట్టు. ఇంకా మీరు అప్పుడప్పుడు ప్రసంగాలు కూడా వింటారు కదా. ఓ ముసలాదా, నువ్వు చుట్ట తాగుతావు నరకానికి పోతావు, నువ్వు బీడి తాగుతావు నరకానికి, అయ్యో ఇట్లా ఉంటాయి ప్రసంగాలు. అవునా? వీళ్ళే తీర్పు తీర్చేస్తారు. నిజమా? హలో, ఒకప్పుడు నిజం అనుకున్నామన్నా, బట్ తర్వాత లేఖనాలు ధ్యానించిన తర్వాత అవి మానుకోవాలని చెప్పాలి. అవి చెడు అలవాట్లు మంచివి కాదని చెప్పాలి. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పాలి. వాటికి అలాగే ట్యూన్ అయిపోతే తర్వాత వచ్చే పరిణామాల గురించి చెప్పాలా. అంతేగాని డైరెక్ట్ ఖండించడం ఏందంటే డైరెక్ట్‌గా పాపం అని చెప్పడము, డైరెక్ట్‌గా నరకానికి పోతారని ఇట్లా కొన్ని అంటే అంటే కొంతమంది అట్లా బోధించడం కూడా అలా చేస్తారన్నట్టు. ఇంకా ఇది తప్పు అంటే ఫిక్స్ అయిపోతారు. ఇక మెంటల్‌గా ఘోరంగా ఫిక్స్ అయిపోతారు. లేఖనాల్లో పరిశోధన ఉండదు. లేఖనం ఎంతవరకు పర్మిట్ చేస్తుందో తెలియదు. ఇట్లా ఎవ్వరికి ఎంత తోస్తే అంత. ఒకాయన నాన్ వెజ్ తింటే కూడా పాపం అని బోధిస్తున్నాడు. అవునా? నిజంగానా ఇలాంటి బోధలు విన్న తర్వాత ప్రజలు నిజమైన పాపంగా పరిగణించబడిన వారిని పక్కన పెట్టేశారు. ఈ మానుకున్న మన భ్రమలో బతికేస్తున్నారని. దానికంటే ఘోరం. సారీ. అదే అంటే తింటుంటే వద్దాను. అమ్మా ఎవ్వరు వినట్లేదు ఈరోజైతే. అందరూ ఫ్యామిలీ మీటింగ్‌లోనే ఉన్నట్టున్నారు. ఒకరు కుక్కలు తోలుతున్నారు, ఒకరేమో పిల్లలతో ఆడుతున్నారు, ఇంకొకరు భార్యాభర్తలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. భలే ఉన్నారండి ఈరోజు అందరూ. అన్న వింటున్నా అన్న నేనైతే. వింటున్నాం అన్న, వింటున్నాం. అంటే మీ అందరి గురించి కాదండి. మీరెందుకు ఇందా స్పందిస్తున్నారు? కుక్కను తోలిండు, కుక్కను తోలిండు. వింటున్నాం. జర్మయ్య గారు పిల్లలతోని ఆడుతున్నారు. రాబర్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. వినండి క్లాస్. సారీ అన్న, సారీ. లేదన్నా మీ చర్చలు తర్వాత పెట్టుకోండి. మాకు వినబడుతున్నాయి కదండి. లేదంటే రికార్డులో వస్తాయి. మీరు అబద్ధం చెప్పినా నిజం పెట్టిపోదు. ఓకే. సో మూర్ఖత్వ కోపం, ఇంగిత జ్ఞానం లేకుండా ఉండే కోపం. అపోస్తులపై అధికారులు ఎలా కోపాన్ని ప్రదర్శించారో మీరు చూడొచ్చు. అత్యాగ్రహం తెచ్చుకున్నారంట. ఇదే అత్యాగ్రహాన్ని యేసుప్రభు మీద కూడా తెచ్చుకున్నారు చూడండి. యేసుపై యాజకుల కోపం చూడండి. యోహాను 19:7లో కానీ 15వ వచనంలో కానీ మార్కు 15:14 ఆయన అప్పగించినప్పుడు ఆ యేసుపై యాజకుల కోపం ఎలా వచ్చింది చూడండి. ఇంకా మనకు కదా సాక్షులతో పనేమి, అవునా? ఎంత కోపగించుకున్నారు చూడండి ఒకసారి. చదువుతారు ఒకసారి 19:7 చదవండి ఒకసారి, మీకు తెలియాలి ఆగ్రహం ఎలా ఉంటుంది అనేది. అందుకు యూదులు మాకొక నియమము కలదు, దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. 15వ వచనం చదవండి. అందుకు వారు ఇతని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, చాలు, మీరు సిలువ వేయుదునా? చాలు అన్నప్పుడు అది ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకుందాం. ఇటు కోపం గురించి కథలు సిలువ వేయని చంపమని కేకలు వేసారు. 15:14 మార్క్స్ వార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మార్క్స్ వార్త 15:14లో ఆ మాట ఎక్కడ ఉందండి? ఉందా? అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువ వేయమని మరెక్కువగా కేకలు వేసిరి. చూడండి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ అంటే యేసుపై యాజకులకు ఎంత కోపం వచ్చిందంట, సిలువ వేయమనంత కోపం వచ్చిందంట. అంటే ఇక్కడ అపోస్తుల మీద ఎలాగైతే చంపాలన్నంత కోపం వచ్చిందో ఇక్కడ వీళ్ళకి యేసును కూడా చంపాలంతే, చంపాలి. ఎంత ఆగ్రహం చూడండి. యేసుప్రభు గురించి మాట్లాడినా, యేసుప్రభు గురించి ప్రకటించినా, యేసుప్రభుని దేవుని కుమారునని చెప్పుకున్నందుకు ఇవన్నీ ఏం జరిగినాయి? అక్కడ పాపం జరిగిందా అండి? చంపబడే అంత నేరం జరిగిందా అంటే జరగలే అక్కడ, అవునా? అపోస్తులు చంపబడే అంత నేరం ఏం చేయలేదు అక్కడ. ఒక కుంటివాణి స్వస్థపరిచారు, రుజువు ఉంది అక్కడ, అవునా? సాక్ష్యం ఉంది.
మేమేమో అంటే అక్కడ ఏం జరిగిందో గమనించాలి. 3వ అధ్యాయం తర్వాత కానీ, తర్వాత 5వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. 3వ అధ్యాయంలో కుంటివాడిని స్వస్థపరిచారు. తర్వాత 5వ అధ్యాయంలో మళ్ళీ అదే మందిరంలో హేరోదు మందిరంలో సువార్తను ప్రకటించారు. హ్మ్. అంటే చూడండి, యేసు మీద వాళ్ళకున్న ద్వేషము, ఆగ్రహం ఎంత ప్రమాదకరం చూడండి. అంటే ఇది ముందు జరిగింది కదా! ఆయనను చంపిన తర్వాత కూడా ఆయన శిష్యుల మీద ఆగ్రహం పోలేదు. ఆయనను వెంబడించే వారి మీద వారి ఆగ్రహము పోలే. యేసు ప్రభువును సిలువ వేసి చంపిన తర్వాత కూడాము ఆయన అనుసరించేటువంటి శిష్యుల మీద వారి ఆగ్రహం చల్లారలేదు. చూడండి, సువార్తను ప్రకటించినందుకు వాళ్ళు ఆగ్రహించబడ్డారు. ఆగ్రహం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా కోల్పోయే చేసేది. తర్వాత కోపము దేనిగా మారుతుంది? ద్వేషంగా మారుతుందండి. హ్మ్. సో ద్వేషము. ద్వేషం అనేది అంటే ఏంటిదంటే శత్రుత్వం మరియు పగతో కూడిన కోపం అండి. ఇది శత్రుత్వాన్ని పెంచుతుంది. రోమా 1:18 చెప్పినట్టు పగ తీర్చడం నా పని అంటే దేవుని పని అది. అంటే పగను పెంచింది అంటే మనుషుల లోపల అంటే పగను పెంచేది అన్నట్టు. ద్వేషం అంటే ఏంటిదంటే పగతో కూడినది. హ్మ్. ఇది మెల్లిమెల్లిగా వ్యక్తి మీద పగను తీర్చుకోవాలనేటువంటి అవకాశం వస్తే ఆ వ్యక్తి మీద పగ చూపించాలనేటువంటి తీవ్రతో కూడినది. మానవులో పగకు సంబంధించిన చాలా ఉంటది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ యేసుని ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసిన వారి కోపం చూడండి, ద్వేషం. యేసు ప్రభు ఎప్పుడు స్వస్థపరిచినా, లేకపోతే యేసు ప్రభు ఎప్పుడు ఇరకాటంలో పెట్టేద్దాం, యేసు ప్రభుని ఎప్పుడు దొరకబడదాం, ఏ తప్పులో దొరకబడదాం అని శాస్త్రులు, పరిసయ్యులు అందరూ అనేక మంది ఎక్కువగా ఆయన శాస్త్రులు ఎక్కువగా మనం చూస్తాం. ఆయన శిష్యులు యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టి ఎక్కడ తప్పు దొరుకుతుందని ట్రై చేయడానికి చాలా చేశారు. అవునా? చేశారా అండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన ఏదో ఒక తప్పులో దొరకబట్టాలా, చంపాలా అంటే ఆయన మీద పగ పెంచుకున్నారా? పెంచుకున్నారు చాలా కదా! చాలా పగ పెంచుకున్నారు. అవునా? ఆయన కనిపిస్తే వాళ్ళకు ద్వేషం, ఆయన కనిపిస్తే ద్వేషం చూపిస్తున్నారు. ఏదో రకంగా ద్వేషాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. అంటే ఎంత పగను పెంచుకున్నారంటే ఏదో ఒకటి దానిలో దొరికించాలి, చంపేయాలి. అంత పగ పెంచుకున్నారు. అవునా? ఎక్కడో ఒక దగ్గర చిక్కుపట్టాలి, ఎక్కడో ఒక దొరకకపోతాడా అని చూస్తున్నారు. అవునా? అవునండి. పగ పెంచుకున్నాడు, అలాగే చేస్తాడు. మన బంధువుల మీద, స్నేహితుల మీద పగ పెట్టుకున్నాడు అనుకో, వాడు ఎక్కడో దొరకపోతాడు అన్నట్టు ఎదురు చూస్తారు. అవునా? పగ పెట్టుకున్నాడు ఏం చేస్తాడు? అవకాశం కోసం ఎదురు చూస్తాడు. నిజమా కాదండి? హలో, నిజమే అన్న. నిజమే. అవునండి. ఇప్పటికి కూడా మనలో చాలా మంది ఉంటారు అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. అవునా? అవునన్నా, ఏం దొరుకుతామని చూస్తాం, ఎక్కడ దొరుకుతారో చూస్తాం. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ దొరకపోతారా అనేది ఎదురు చూస్తూ ఉంటారు. సో క్రోధం చూసాము కోపం యొక్క రూపంలో, ఆగ్రహం చూసాము, ద్వేషం కూడా చూసామండి. ద్వేషం చాలా ప్రమాదకరమైనది. ఒక్క మనిషి మీద ద్వేషం ఉంటే అవకాశం కోసం ఎదురు చూస్తారు. కొంతమంది ఇప్పుడు నీకు అవసరం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడన్నా అవసరత వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం మనకు అవసరత వచ్చినప్పుడు అని పెట్టుకుంటారు కదా మనసులో. హలో, పెట్టుకుంటారు అన్న, ఉంటది ద్వేషం. ఉంటుంది. అది పెట్టుకొని ఏం చేస్తారు, అవకాశం వచ్చినప్పుడు డబ్బులు ఉన్న వీళ్ళు కూడా సహాయం చేయరు. అవునా? అతను లేక చేస్తే ఇతను ఉండి కూడా చేయడు. అప్పుడు ఈ ద్వేషం పెంచుకున్నాడు. అవునా? అవునండి. ఏదో మాయమాటలు చెప్పి అంటే పైకి మంచి బ్రదర్ నేను ఇద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి లేవని ఏదో అంటే అట్లా ద్వేషాన్ని ఏదో రకంగా చూపించవచ్చు. ఇలాగా మానవుని లోపల కోపం యొక్క రూపము ద్వేషంగా మారే ప్రమాదం ఉంటుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సమయము ఇదంతా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్నట్టు. 4వది రౌద్రం. రౌద్రం అంటే కఠినమైనది, ఇది చాలా భయంకరమైనది, భీతి కలిగించేది, భరించలేనిది, అదుపు చేయలేని కోపాన్ని రౌద్రం అంటారు. ఉగ్రరూపం అంటారు కదా, అలా రౌద్రం అన్నట్టు కఠినమైనది, ఇది భయంకరమైనది, భీతి కలిగించి భరించలేనటువంటిదండి. ఉదాహరణ స్టెఫెన్పై ప్రధాన యాజకుని కోపం మీరు చూడొచ్చండి. ఉదాహరణ స్టెఫెన్పై అపోస్తులుగా 7:54 చదవండి, ఎలా ఉంటుంది ఆ కోపం చూడండి. ఒక్కసారి చూడండి, అది మీరు చదవండి ఒకసారి 7:54. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఎలా ఉన్నారంట చూడండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మారింది. అక్కడ మందిరపు అధికారి జన సమేతం మండిపడ్డాడు కానీ వాళ్ళని చంపాలంతా అదేం చేయలేదు అక్కడ. అవునా? జస్ట్ ఏమన్నాడు, స్వస్థత పొందడానికి 6 దినాలు ఉన్నాయి కదా, అప్పుడు వచ్చి స్వస్థత పొందమని చెప్పాడు. కానీ ఇక్కడ మండిపడిన కోపం అలాంటిది కాదు. అవునా? ఇక్కడ మండిపాటు ఎలాంటిదండి? ఎలాంటిది?
చంపేంతగా వచ్చింది. పండ్లు కొరికారంట. పండ్లు ఎవరు కొరుకుతారు చెప్పండి? పండ్లు కొరకడం అంటే అర్థం ఏంటిది? ఎట్లా వస్తుంది పండ్లు కొరికేది? నార్మల్గా రాదు, అవునా? కొన్ని క్షణాల్లో చంపేయాలి అన్నప్పుడు అట్లా డెవలప్ వస్తుంది. అవునా కదా? చంపాలన్నంత కోపం అంటే వెంటనే ఇమ్మడి చంపాలన్నప్పుడు పండ్లు కొరుకుతున్నారు. పండ్లు కొరికే అంత స్థితి ఎవరది? పండ్లు కొరికింది పండ్లు కొరికింది ఎవరు? ఆర్డినరీ పర్సనా? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు, అవునా? సామాన్య జనం కాదు. ప్రధాన యాజకుడు పండ్లు కొరికాడంట. ఇక పండ్లు కొరుకుతున్నారు మన దాంట్లో కూడా. చాలా మంది పండ్లు కొరికే అలవాటు ఎంతమందికి ఉందో మీకే తెలుసు. ఎంతమంది కొరుకుతారండి పండ్లు? ఉన్నారన్న చాలా మంది. అవునా? చాలా మంది ఉన్నారంటే ఫస్ట్ జనార్దన్ భార్యని అడగాలి, నేను చెల్లిని అడగాలని. మీరు ఇంత స్ట్రైట్ గా అడిగితే మేము అంత చక్కగా జవాబు చెప్తామా? కదా? దొరికిపోతాను. పటపటలు ఆడాల్సింది, శబ్దాలు రావాల్సింది. ఏమంటారు? చూడండి, భీతి కలిగించేది. అంటే ఆ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ క్షణము అంటే పండ్లు కొరికినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఇలా పీక నొక్కి చంపేయాలన్నంత కోపం వస్తుంది. అవునా? నిజమేనా? ఏదైనా దొరికితే కొట్టాలన్నంత ఉంటుందా? ఉంటుందా అండి? నిజం చెప్పండి. చేతిలో ఉన్నదాన్ని ఇసిరేసే సందర్భాలు కూడా చూసినాం అన్న చాలా మంది. చేతులు ఉంటాయి, అది లేకపోతే ద్వారాలో కూడా ఇసిరేయటం. విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోతారు. అంటే ఆ టైంలో ఏం చేస్తావు కూడా నీకు అర్థం కాదు. అంత వస్తుంది అన్నట్టు ఈ పండ్లు కొరికే కోపం. దీన్ని రౌద్రం అంటారు. అందుకే ఇది భయంకరమైనది. ఆ ఎదుటి వ్యక్తికి భీతి కలిగించేది, అదుపు చేయలేనిది, ఇది భరించలేనిది అన్నట్టు ఇది. అవునా? పిల్లల ముందు అలా చేస్తే ఒక్కసారి ఆ పిల్లలు బయటికి రారండి, నీ దగ్గర రారు. నేను చిన్నప్పుడు అండి ప్రభులోకి వచ్చే టైంలో ఇంకా రాలేదు. అప్పుడు నేను చెప్పాను కదా, నాకు చాలా భయంకరమైన కోపం అని. రౌద్రం, అలా రౌద్రాన్ని ఇక్కడ అన్యాయం చేసిందంటే ఇక తట్టుకోలేను, అంత రౌద్రాన్ని ప్రదర్శించేది. అప్పుడు మా చెల్లి, మా కజిన్, మా చెల్లి వాళ్ళ పాప పుట్టింది. అది 3-4 ఇయర్స్ ఉంటుందేమో. అప్పుడే మా ఇంట్లో పెట్టిపోయింది. ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇక మా మేనకోడలు అప్పటి నుంచి నన్ను చూస్తే అసలు దగ్గర కూడా రాకపోతుండే అండి కొద్ది రోజుల వరకు. నేను ప్రభులోకి నమ్మి, మా ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ మా కోడలు నా దగ్గరికి వచ్చారంటే, అవు మా మామ ఇంత సూపర్ ఉంటాడా, ఇలా ఉంటాడా, అలా ఉంటాడా అని. ఇప్పుడు అది హత్తుకొని ఉంటారు. నేను కనిపిస్తే ఊరుకొస్తారు, పరిగెత్తుకొని. అంటే అప్పుడు అర్థమైందంటే అబ్బా ఆ టైంకి అలా ఉంటే అంటే ఎంతమంది మనకు దూరం అవుతారు అసలు కదా. అందుకే బైబిల్లో కోపచిత్తునితో సహవాసం చేయకూడదు అంటది. అవునా అండి? మాట్లాడరేంటండి? దీన్ని మాత్రం ఒప్పుకోవద్దండి. దీన్ని ఒప్పుకుంటే మళ్ళీ మీరు చాలా మందికి దూరం కావాల్సి వస్తుంది. మిమ్మల్ని చాలా మంది దూరం పెట్టాల్సి వస్తుంది. ఏమంటారు? ఇంతకేమంటారు? కోపచిత్తునితో సహవాసం చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? చేయొచ్చు. ఎందుకంటే నాకు కోపం ఉంది, నీకు ఇలాంటి వాళ్ళు అందరూ చేయొచ్చు కదా. కోపచిత్తులు అందరూ సహవాసం చేయొచ్చు. ఏమంటారు? మీరు అందరు చాలా మంది వాక్యం నెరవేరుస్తుండండి, తప్పేం కాదు. కోపచిత్తునితో సహవాసం చేయొద్దంటే కోపం లేనోడు చేయకూడదు పాపం. కానీ కోపం ఉన్నోడు కోపచిత్తుడు మరొక కోపచిత్తునితో సహవాసం చేయొచ్చు అంటారు. ఏమంటారు? సో చూడండి, స్టెఫెన్ పై ఏం చేసిండు? లేఖనాలే వివరించిండు ఆయన. అవునా? ఆది కాలం నుంచి మొదలుకొని మోజెస్ నుంచి మొదలుకొని అన్ని లేఖనాలే వివరించాడు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకే వివరించాడు. వాళ్ళకి తెలుసు ఆ లేఖనాలు అవి కరెక్టే అని. కానీ ఎంత కోపం వచ్చిందో, పండ్లు కొరికి రాళ్ళు రువి చంపారండి. చూడండి, పౌలుపై యూదుల కోపం చూడండి. అపొస్తలుల కార్యం 14:19 పట్టణం వెలుపలికి ఈడ్చికెళ్ళి రాళ్లతో కొట్టి చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారండి. ఎంత కోపాన్ని ప్రదర్శించారో చూడండి. అవునా? అంటే వీళ్ళు ధర్మశాస్త్రకి పౌలు వ్యతిరేకంగా నడుచుకున్నాడని ఈ 2 సందర్భాలు ఫిక్స్ అయిపోయారు వీళ్ళంతా కూడా. ఎంత కోపమో. అవునా? నిజంగానే అంటే పాత నిబంధన ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలను కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళను అంత కోపంతో శిక్షించమని బైబిల్ సెలవిస్తుందా నిజంగా? హలో హలో అండి, మాట్లాడరేంటండి? ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికింది, ఇలా కోపంతో పండ్లు కొరుకుతూ రాళ్ళు విసిరే చంపమని చెప్తుందా బైబిల్? అలాగే నాకు తెలియక అడుగుతున్న డౌట్.
శిక్షించమని చెప్తుందన్న అట్లా లేదంటే పనులు. కోపం. అంటే ఇప్పుడు ఆ ఉరిశిక్ష చేసేటోడు ఉంటాడు చూసినావా? ఉరిశిక్ష చేసే ఖైదీ ఉరిశిక్ష చేసే పండ్లు కొరుక్కుంటూ అరే నువ్వు ఇంత అట్లా ఇట్లేస్తాడా అండి? ఉరిశిక్ష చేసేటోడు శిక్షించేటోడు అలా చేస్తాడా? అట్లే జడ్జిమెంట్ రాసేటప్పుడు పండ్లు కొరుక్కుంటూ అరే వాడిని చంపేయండి రా అని ఇట్లా ఉరిశిక్ష అట్లా వేస్తాడా? రాస్తాడా? ఏడ మరి ఏంటంటే వీళ్ళు యూదులకు ఇంత కోపం నాకు అర్థం కాదు. అంటే దేవుడు అలా చెప్పాడు, ఇంత భయంకరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ పండ్లు కొరుకుతూ రాళ్ళు రువుతూ. ఆలోచించండి, అందుకే దీన్ని రౌద్రం అంటారు, భయంకరమైనది ఇది. చివరిది ఉగ్రత అండి. ఉగ్రత అనేది అతి భయంకరమైనది, మరి సృష్టి యావత్తు కంపించేటువంటిది. అంటే ఉగ్రత మానవుడు చూపించలేడు కానీ దేవుడు మాత్రమే చూపించగలుగుతాడండి. ఉగ్రత, కోపం యొక్క 5వ మెట్టు ఉగ్రత. అది మానవుడికి లోపలికి సంబంధించింది కాదు. ఓకే, మానవుడు అలాంటి ఉగ్రతను చూపించలేడు కాబట్టి ఇది మానవునికి వర్తించేది కాదు. 5వ మెట్టు అతి భయంకరమైనది, మరి సృష్టి యావత్తు కంపించే కోపం ఇది. ఉదాహరణ, అంత్య దినములో దేవుడు సాతాను మరియు వాని అనుచరులపై కుమ్మరించేదండి ఉగ్రత. చాలా భయంకరమైనది, తట్టుకోలేరు సమాజం ఆ ఉగ్రతను. సో ఇది చాలా భయంకరమైనది. ఈ ఉగ్రత మాత్రం గురి కాకూడదు. దేవుడు మనల్ని ఉగ్రత కోసం పిలవలేదు కాబట్టి ధన్యులం మనం. అవునా? దేవుడు మనల్ని ఉగ్రత పాలవడానికి పిలవలేదన్నాడు, నిజమేనా? నిజమేనా? అయితే మానవుని ఉగ్రత కూడా ఉంటుంది. అంటే మతోన్మాదిగా మారిననుకో మానవుడు కూడా కొంత ఉగ్రతను ప్రదర్శిస్తాడు. అంటే ఇప్పుడు పిచ్చి పట్టినట్టుగా చేసి మతోన్మాదులుగా బిహేవ్ చేసి మనిషిని ప్రేమ లేకుండా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞకు దూరం అయిపోయి ఒకడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు అంటే అది చాలా డేంజరే. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇస్లాంలో అంటే టెర్రరిస్టులు ఉన్నట్టుగా ఇప్పుడు హిందూయిజంలో కూడా కొంతమంది రెడీ అవుతున్నారు కదా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి. అలాగే క్రైస్తవులు కూడా కొంతమంది ఈ ఉన్మాదపు వ్యక్తులు ఉన్నారు. అవునా అండి? ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళను కఠినంగా శిక్షించాలి, చంపేయాలన్నంతగా ప్రవర్తించే తీరు పెరిగిపోయింది. ఒక ఉగ్రతలాగా మారిపోయింది. మారిపోయిందా? క్రైస్తవులను మనం క్షమించాలి, ప్రేమించాలి. ఇవన్నీ ఈ తత్వం, క్రైస్తవ తత్వం తగ్గిపోతుంది. కొంతమంది బయట కమిటీలు పెట్టుకొని అసోసియేషన్లు పెట్టుకొని మరీ పిచ్చోల్లాగా ప్రవర్తిస్తున్నారు. నిజమా కాదండి? అవునన్నా, నిన్నే చూశాను నేను 2 ఫ్యామిలీలో. సో మొన్న ఒక ఆయన ఖమ్మం పిల్లోడు ఉగ్రరూపం దాలుస్తాడు. అవునా? ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ ఎప్పుడు వీడియో చూసిన ఉగ్రతనే. అవునా? అవునన్నా. చెప్పి వదిలేసిన నా పిల్లోనిగా. నేను చెప్పి సరి చేసి వదిలేసిన, ఇక మారట్లేదని. చిన్న ప్రతిదాన్ని సోషల్ మీడియాలో ఏమొచ్చినా దాని మీద ప్రసంగం ఉంటుంది, ఉగ్రత రూపం దూల్చేది. అవునా? సో కోపం యొక్క 5 మెట్లు నేర్చుకున్నాం. 5వ పాయింట్లో మనం కోపం యొక్క 5 స్థితులు లేక ప్రభావాలు కూడా నేర్చుకుందాం. 5 స్థితులు లేక ప్రభావాలు. ఇవి మీ అనుదిన జీవితంలో మీరు చూపించేటువంటి 5 స్థితులు లేదా ప్రభావాలు మన జీవితంలో చూపించేది. నెంబర్ 1 నడిచే కోపం. ఇది ఏం కోపం అండి? నడిచే కోపం. నడిచే కోపం ఎలా ఉంటుందంటే చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే ఇది చీటికి మాటికి అయిన దానికి కాని దానికి చికాకుతో కూడిన కోపాన్ని నడిచే కోపం అంటారు. మన ఇంట్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు, ముట్టుకుంటే చాలండి కదా కోపం వస్తుంది వాళ్ళకి. నిజమా కదా? వస్తుందా? అవునన్నా, ఎక్కువగా స్త్రీలలో చూసానండి కోపం. నువ్వు అన్ని స్త్రీలనే చూస్తావు, పురుషులు ఏది చూడవు. నీతో వచ్చిన సమస్య ఉంది. నిన్నేదో అంటే అందరు స్త్రీలని చూసినాను, ఈ రోజే చెప్తే స్త్రీలని. అందరు స్త్రీలను ఎందుకు చూస్తున్నావు? మరి వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారన్న నాకు. మరి వారితో ఎక్కువ తిరుగుతూ వాళ్ళే కనిపిస్తారు. మరి మీరే చెప్పారు శాంగ్మన్లు వాళ్ళతో ఉంటారని, మరి మీరే అట్లా. నేనేం చెప్పలేదు, నువ్వు అనుకున్నావు శాంగున్. నేను చెప్పిన శాంగున్లో స్త్రీలు శాంగున్లు ఎక్కువ ఉంటారు. ఎక్కడ చెప్పినా చెప్పు, ఏమన్నా రికార్డ్స్ అని విను మళ్ళీ. ఫిలిప్ అన్న అట్లా అనుకున్న అట్లనే ఉన్నాడు అన్న. అదే అది నా మీద చూపిస్తున్నాడు ఇప్పుడు. సో నడిచే కోపం, చీటికి మాటికి అయిన దానికి కాని దానికి చికాకుతో కూడిన కోపాన్ని నడిచే కోపం. కొంతమంది లోపల చికాకు విపరీతంగా ఉంటుందండి. అవునా? ఎంత విపరీతంగా ముట్టుకుంటే చాలు కోపం వస్తుంది ఆయనకి. ఏం మాట్లాడినా కోపం వస్తుంది. అవునా? ఉంటారు అలా మన ఫ్రెండ్ సర్కిల్లో, ఇంట్లో ఉన్నారా?
చికాకు పడేటోళ్ళు ఉన్నారా? కొంతమంది ఉన్నారన్న. భార్యలు, కొంతమంది భర్తలకు చికాకు పడతా ఉంటారు, కొంతమంది భార్యలకు చికాకు ముట్టుకుంటే పిలిస్తే చికాకు పడతారు. అవునా? నిజమేనా? నిజమే అన్న. ఇది ఎలాంటిది అని అంటే ఇది చిటపటలాడుతూ నిప్పు మీద ఉప్పు వేస్తే వచ్చే శబ్దం లాంటిది అన్నట్టు. ఇక ఇప్పుడు నిప్పు మీద శబ్దం ఉప్పేస్తే ఏమవుతుందండి? చిట్టపట్లు ఆడుతుంది అన్న, టిక్ 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 అని. చిటపటలాడుతుంది. వీళ్ళు కూడా అట్లే ఉంటారండి. 24 గంటలు 24/7 అని వీళ్ళు ఇలాగే ఉంటారు. అంటే ఎప్పుడు అది నిప్పు మీద ఎప్పుడు ఉప్పేసినా చిటపటలాడుతుంది. అవునా? అవునండి. ఎప్పుడు వేసినా చిటపటలాడుతుందో దానికి ఏమైనా టైం ఉంటుందా? రాత్రో పగలో అని? అర్ధరాత్రి వేసినా కూడా అలాగే ఉంటది అన్న. షిఫ్ట్లు ఏమి ఉండవు కదా? ఉండవన్న, షిఫ్ట్లు ఏం లేదు. ఉండవన్న, ఉండవు. ఎప్పుడు ఉండవు వేసినా కదా? ఉంటది. ఈ మనుషులకు కూడా షిఫ్టులు ఉండవు అన్నట్టు. ఏ రోజైనా ఎప్పుడైనా ఇలా ముట్టుకుంటే చాలు చిటపటలాడుతూనే ఉంటారు. అవునా? టచ్ చేయొద్దు అంతే. పిలిచినా టచ్ చేసినా ఏదైనా పని చెప్పినా పిల్లలు ఉంటారు కొంతమంది ఇంట్లో పిల్లలు, వాళ్ళకి పని చెప్పండి అంతే, వాడు చిటపటలాడుతూనే ఉంటాడు. అవునా? నిజమా కదా? నిజమే. నేను కొంతమంది పిల్లలు చూసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు చేసిన చిన్న పని చెప్పిన చిటపటలు ఆడు వాడికి మామూలుగా ఆడాడు, చిటపటలు ఆడు. ఏం మన కదలించేందరూ బాగానే ఉంటాడు. ఎందుకంటే వాడు మొబైల్ ఆడుతూ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో వ్యాపకాలు ఉంటాడు. పిలిచి అంకుల్ వాళ్ళు వచ్చి నాన్న పాల ప్యాకెట్ తీసుకురానగానే ఆయనకి ఇక చిటపటలు ఆడతాడు. ఇక నాకేదో నాకే చెప్తారా నేను దొరికిన అన్నట్టు ఉంటుంది దానికి. అవునా? అది ఎప్పటికి ఉంటుంది? అలా 24/7 ఉంటుంది అన్నట్టు ఈ చిటపటలాడే స్వభావం. ఎప్పుడు దీన్ని అందుకే నడిచే కోపం అంటారు. అంటే రన్నింగ్ కోపం అన్నట్టు. ఎప్పటికి 24 గంటలు ఉంటుంది కాబట్టి. అవునా? ఇది చాలా మంది లోపల ఉండే కోపం అండి. చిటపిటలాడుతూ ఉంటారు. ప్రభులోకి వచ్చినా కూడా పోలేదు, మరి ఎందుకో చూద్దాం ఎందుకు పోలేదో. రెండోది ముక్కు మీద కోపం. ఎక్కడ ఉంటుందంటే కోపం అంటే ఇది బుసబుస పొంగుతుంది, రుసరుసలాడుతుంది. నేను ఈ పదాలను కలపడానికి ప్రయత్నం చేశాను, ఎందుకంటే మీకు వివరించడానికే. అంటే ఇలా ముక్కు మీద కోపం ఎలా ఉంటుంది అంటే ఇది ఎప్పుడు బుసబుసం అంటుంది అన్నట్టు, ఇక ఎప్పుడు రుసరుసలాడే విధంగానే ఉంటుంది. అంటే ఉదాహరణ ఇది ఫ్యూజ్ కాలిపోవడం లాంటిది. పొగ వస్తుంది కానీ మంటలు రావు. అవునా? ఫ్యూజ్ కాలిపోతే ఏమొస్తుందండి? వాసన వస్తుందన్న. వాసన వస్తుంది, పొగ వస్తుంది, అంతేగాని మంటలు రావు. వీళ్ళు కూడా అంతే. ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ రుసరుసలాడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇక వాళ్ళ దగ్గర కోపం అనే వాసన వస్తుందండి, ఒక టైప్ వాసన వస్తుంది. ఇంకేమైనా చెప్పగలుగుతారా ముక్కు మీద కోపం మీద ఉన్న ఉదాహరణలు ఏమన్నా మీలో? ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. మీ అనుభవం నుంచి చెప్పండి అయ్యా, మనకు నేర్చుకుందాం. అమ్మ అయ్యా ఉన్నారా? చెప్పంటారు మళ్ళీ, చెప్తే మళ్ళీ ఇట్లా. అంటే నువ్వు స్త్రీలను టార్గెట్ చేసుకుంటే రాంగ్ కదా ఇప్పుడు. అంటే అది డిస్క్రిమినేషన్ ఎవరు అంగీకరించరు, ఏ బోధ కూడా అంగీకరించరు డిస్క్రిమినేషన్ అనేది. నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు కాబట్టి కట్ చేసినాం. ఇప్పుడు మనం నేర్చుకున్న లక్షణాలు ఎవరన్నా స్త్రీకి మాత్రమే ఉంటే పురుషులకు ఉండవనే లక్షణాలు అండి ఏమన్నా? మనం నేర్చుకుంటూనే మనుషుల లక్షణాలా, స్త్రీ లక్షణాలా? అందరికీ ఉంటాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మనం అందరికీ నేర్చుకున్న పర్సనాలిటీస్ స్త్రీలకు సంబంధించినవా, మనుషులకు సంబంధించినవా? నువ్వు ప్రత్యేకించి స్త్రీలలో ఉంటాయనంటే నేను తప్పన్నాను. మనుషులకు సంబంధించినవి, స్త్రీలు పురుషులు అనేది కాదు. మరి నేను చెప్తే నాకు రైట్ కాదు కదా. ఇప్పుడు నేను స్త్రీలకు సంబంధించిన అంటే నేను తప్పు చెప్పిన వాడిని అవుతాను కదా. ఇది ప్రత్యేకించి స్త్రీకే ఉంటుంది అంటే తప్పు అవుతుంది కదా. ఇవి పర్సనాలిటీస్, ఇవి లక్షణాలు అనేటివి మానవునికి ఉండే సహజమైన లక్షణాల గురించి నేర్చుకుంటాం. పర్సనాలిటీస్, టెంపర్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ టెంపర్మెంట్ స్త్రీకి ఉంటుంది, ఈ టెంపర్మెంట్ పురుషునికి ఉంటుంది, అట్లా ఎట్లుంటుంది? సారీ అండి, మళ్ళీ కరెంట్ పోయింది, ఒక్క నిమిషం. బ్రదర్స్ నేను కరెంట్ పోయింది ఆగమన్నాను. వాయిస్ ఎక్కడ వాయిస్ నేను మాట్లాడలేదు. కొంచెం ఓపిక, నేను చెప్పాను ఆల్రెడీ. మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకోవడానికి టైం తీసుకున్నానండి, తీసుకున్నాను. ఏందన్నా చెప్పింది కూడా రాలేదన్న, అదే ప్రాబ్లం. అవునా? మేబీ ఎక్కడైనా ప్రాబ్లం అండి. ఇప్పుడు వినబడుతుంది కదా? ఎస్ అన్న, క్లియర్. ఓకే అన్న, ఓకే. ఓకే.
చూడండి, ముక్కు మీద కోపం ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. మీరు చెప్పమంటే చెప్పట్లేదు. మీ ఇంట్లో గురించో పేర్లు అడగట్లేదండి. ఎలా ఉంటారో చెప్పమంటున్నాం. వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదన్న. ఓకే. వాళ్ళ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనుకున్నా. వాళ్ళతో మాట్లాడబుద్ది ఇవి కాదు. అంటే ఒక క్షణంలోనే వచ్చేదని ముక్కు మీద కోపం అంటారు. అదే. ఒక క్షణంలో వస్తుంది. ఎలా వస్తుంది? అది బుసబుస వంగినట్టు, రుసరుసలాడినట్టుగా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ లో చూడొచ్చు అనేది. క్రికెట్ ఆడేటప్పుడు ఏదైనా టీజింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ గా రియాక్ట్ అయిపోతారు అన్నట్లు. అలా చెప్పచ్చు. థమ్స్ అప్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వంగుద్ది అట్లా. ఓకే. సరే, ఇది ఫ్యూజ్ కాలిపోవడం లాంటిదండి. పొగ వస్తుంది కానీ మంటలు రావు. అప్పటికే అట్లా వచ్చేస్తుంది అన్నట్టు స్పీడ్గా, క్షణంలో వచ్చేది అన్నట్టు కదా. ఫ్యూజ్ ఎప్పుడు కాలిపోతుందో మనకు తెలియదు కదా. అట్లా. మూడోది అణిచిపెట్టుకునే కోపం అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? అణిచిపెట్టుకోవడం అన్నట్టు. ఇది లోపల కుమిలిపోతూ దాచుకున్న కోపం. లోపల ఏముంటుంది? అణిచిపెట్టుకుంటూ వస్తారు. కోపాన్ని అణిచిపెట్టుకోవడం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. అది లోపల దాచిపెట్టుకునేది కాదు. కొంతమంది కోపాన్ని ఏం చేస్తారంటే లోపల దాచిపెట్టుకొని అణిచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఇది ఒక్కసారి పేలుతుంది కదా. అగ్నిపర్వతం బద్దలైపోద్దన్న. ఫిలిప్ చెప్పినాడు, ఒక్కసారి వెళ్ళిపోతుంది అణిచిపెట్టుకునే కోపం. మీలో కొంతమందికి ఉంటుంది అది అణిచిపెట్టుకునే లక్షణం. అణిచిపెట్టుకొని చేసి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మీద సందర్భం దొరికినప్పుడు ఒకసారి వెళ్ళిపోతారు వీళ్ళు. అవునా? ఎందుకనేది కూడా అర్థం కాదు. ఎందుకనేది కూడా అర్థం కాదు. అట్లా పేలిపోతారంట. సడన్గా వెళ్ళిపోతారు. ఇక మనిషి కనిపించినప్పుడు, ఆ బంధువు కనిపించినప్పుడు, ఒక వ్యక్తి మీద పెట్టుకొని, ఫ్రెండో లేకపోతే ఇంట్లో వాళ్ళు వాడు పెట్టుకొని ఒకటేసారి పేలిపోతాడు. దీన్ని ఏమంటారంటే ఇది ప్రెషర్ కుక్కర్ లాంటిది. టైం అయిందంటే విజిలేస్తుంది. అవునా? అవునన్నా. వీళ్ళకు కూడా ఒక టైం పెట్టుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఒక టైం పెట్టుకుంటారు. ఆ టైం వరకే అంచుకోగలుగుతారు. ఆ టైం దాటిందంటే అది ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోతుంది. అవునా? పేలిపోతుంది. నిజమేనా? నిజమే అన్న. ఇది అణిచిపెట్టుకునే కోపం ఉంటుందండి. ఇది కోపం యొక్క స్థితులు, ప్రభావాలు చూస్తున్నాం మనం. అణిచిపెట్టుకునే కోపం చాలా 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 ప్రమాదకరమైనది అన్నట్టు. చాలా ప్రమాదకరమైనది. అందుకే కోపాన్ని అణిచిపెట్టుకోవడం చేయకూడదు. దానికంటే ఎప్పటికప్పుడు చిన్న కోపం చూపించడంలో బెటర్. అవునా? తప్పు చేస్తే ఎప్పుడైనా అప్పుడు అని ఊరుకుంటోలో బెటరా, అణిచిపెట్టుకొని చూపించడం బెటరా? ఏది బెటర్ అండి? అప్పటికప్పుడు కోపడమే మంచిదన్నా. అణిచిపెట్టుకుని ఉంటే మాత్రం చాలా ప్రమాదమే కదా. చాలా ప్రమాదం. ఇప్పుడు నాకేమైనా కోపం వచ్చింది, తప్పు చేసి వెంటనే అని ఊరుకుంటాను, మళ్ళీ దాన్ని లోపల పెట్టుకోను. అంటే ఏమవుతుంది అంటే లోపల పెట్టుకుంటే చాలా డేంజర్ అది. అవునా? వెరీ వెరీ డేంజర్. నేనైతే అంటే ఏమైనా తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకోమని చెప్తాను. ఏమైనా కోపడితే అప్పుడే లైట్గా దైవికంగా వాక్య కంట్రోల్ కోపడము అని చేసి ఊరుకోవాలా. అది లోపల పెట్టుకుంటే ఏమైతే ఒకటేసారి బ్లాస్ట్ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది. చాలా డేంజర్ అది. కొంతమంది అలాగే పెట్టుకుంటారు. పెట్టుకొని ఎవరు లేనప్పుడు 4 గోడల మధ్యలో చూపించాలి. ఏమంటారు అన్న? ఈ తప్పు పని కుమ్మటి సందర్భంలో అన్నయ్యది అణిచిపెట్టుకున్న కోపం అయి ఉండొచ్చు అన్న. చూద్దాం దాన్ని కూడా. ఇప్పుడు చూద్దాం. 4వది దీర్ఘకాలిక కోపం ఉంది. ఇంకోటి దీర్ఘకాలిక కోపం అంటే గుండెలో గూడు కట్టుకునేది. ఎప్పుడు పెద్ద గూడు కట్టుకుంటారు దీన్ని. ఒకటి అణిచిపెట్టుకున్న కోపం అయితే 4వదేమో దీర్ఘకాలిక కోపం. అది గుండెలో గూడు కట్టుకుంటా ఉంటారు. పెరుగుతూ ఉంటుంది. గూడు కడతా ఉంటారు. తాపకో పుల్ల వేసుకుంటారు, ఆడి వేసుకుంటారు. ఇప్పుడు పక్షి పుల్లలు ఏరుకచ్చుకొని పెట్టుకుంటుంది కదండి. ఒక్కొక్క పుల్ల తెచ్చుకున్న కొద్ది గూడు అవుతుంది. అవునా? ఇక వీళ్ళు కూడా ఆడాన్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఇది ఎక్కువ శాతం అత్త కోడల మధ్యలో కనబడుతుంది. ఇది గుండెల్లో గూడు కట్టుకోండి. ఇది ఎలాంటిది అంటే అసలు దీనికి క్షమాపణ ఉండదు. ఇలాంటి వాళ్ళు అసలు క్షమించలేరు. చాలా డేంజర్ అండి. గుండెల్లో గూడు కట్టుకున్న కోపం ఏంటంటే ఇక క్షమాలు ఏముంటుంది ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే ఇది కుత ఉడికే మరియు సలసలే మసిలే కోపం అన్నట్టు. ఇంకా వీళ్ళు గూడెలు కట్టుకుంటూ ఆ మనిషి పేరు విన్నా, ఆ మనిషి తాలూకు విషయాలు తెలిసినా, ఆ మనిషి ఎదురైనా ఇక మసిలిపోతారు. అవునా? నిజమే కదండి. ఉడికిపోతారు. అన్నం ఉడికినట్టు ఉడుకుతా, కుత ఉడుకుతా అంటే అన్నం ఉడికినట్టు ఉడుకుతా ఉంటారు. అవునా? నీళ్ళు కాగినట్టు సల నీళ్ళు ఎట్లా కాగితే అలా వెంటనే వేడెక్కిపోతారు వాళ్ళ పేరు వినగానే. అవునా?
ఇప్పుడు మీరు వెళ్ళిన పెళ్లికే పొరపాటున వాళ్ళు వచ్చిర్రు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి, మీకు అలాంటి సంఘటనలు ఉన్నాయా? హలో అండి. చాలా మంది ఒక దగ్గర కూర్చొని వినడము, రాసుకోవడం చేయట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు వీడియోలు ఆన్ చేసుకున్నప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు, నిలబడి ఉంటున్నారు. నిన్న కూడా కొన్ని వీడియోలు చూశాను. ఎక్కడెక్కడో ఉంటున్నారు, మంచిగా వాకింగ్ చేసుకుంటూ వింటున్నట్టున్నారు కొంతమంది. మేమైతే కూర్చొని వింటున్నాం, రాసుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. నేను అందరి గురించి చెప్పట్లేదు. మేము కూడా రూమ్ లో కూర్చొని చక్కగా రాసుకుంటూ వింటున్నాం. అయ్యో, మీరు ఏమండి కూర్చున్న వాళ్ళ గురించి కాదరబాబు గారు? చెప్పట్లేదండి, వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. కొంతమంది మీరు వీడియోలు ఆన్ చేసుకోలేదు కదా, మీరు కనిపించలేదు కదా నాకు. చక్కగా కూర్చొని రాసుకుంటా వింటున్నాం. అయ్యో, మళ్ళీ అదే అంటే కంటిన్యూ చేయకండి దయచేసి. నేను ఆపుతా ఉంటా కదా, మళ్ళీ ఇంకోళ్ళు ఎక్కువ చెప్తూనే ఉన్నారు. అయ్యా, మీరు వీడియోలు ఆన్ చేసుకోలేదండి. మీరు వీడియోలో నేను ఎక్కడ మిమ్మల్ని చూడలేదు. వీడియోలో కనిపించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వీడియోలు ఆన్ చేసుకుని అప్పుడప్పుడు కనిపిస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు మళ్ళీ అదే పరిస్థితికి వచ్చారండి. ఏదో సామెత ఉంది కదా, గుమ్మడికాయలు దొంగ ఎవరైనా బుర్రలు గుమ్మడికాయలు దొంగ అనుకున్నట్టు అంటే, ఎవరంటే మళ్ళీ మీరెందుకు అనుకుంటున్నారు? క్షమించాలా? నేను వీడియోలో ఆన్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. నాకు ఆడియోలో ఉన్న వాళ్ళ గురించి ఎలా తెలుస్తుందండి? సో దీర్ఘకాలిక కోపం గుండెల్లో ఇది గూడు కట్టుకొని కుత అంటే మనిషి పేరు విన్నా, మనిషి కనిపించిన, అతని ఆనవాళ్ళ గురించి చర్చలోకి వచ్చిన, ఇంట్లో వాళ్ళ ప్రస్తావన వచ్చిన, మనసులో వాళ్ళ జ్ఞాపకం వచ్చిన ఉడికిపోతారు కదా, ఊగిపోతారు. అవునా? నిజమేనా? ఆగబట్టలేము ఆ మనిషిని. ఉందా అలాంటి కోపం మీకు ఎవరిపైన? ఉంటుంది, ఎక్కడో ఉండాలా. ఊగిపోయేంత వేడెక్కిపోతున్నారా కొన్ని పేర్లు చెప్పగానే? హలో అండి. ఒకప్పుడు ఉండేదన్న, పోయేది అలా లేదు ఇప్పుడు. చివరిగా 5వ స్థితి ఏంటంటే పట్టరాని కోపం అండి. 5వ స్థితి, కోపం యొక్క 5వ స్థితి పట్టరాని కోపం. అంటే ఇదేంటిదంటే భరించరానిది అన్నట్టు, అదుపు చేయలేనిది అమితమైన కోపం అని అంటారు. పట్టరాని కోపం వస్తుంది కొంతమందికి. అంటే ఉదాహరణ ఇది ఏంటిదంటే, ఇది లావా పగిలి ఎగిసిపడే అగ్నిపర్వతం లాంటిదండి. పట్టరాని కోపం అనేది లావా లాంటిది. లావా ఏం చేస్తుంది అంటే ఒక్కసారి ఎట్లా ఉప్పొంగుతుంది? లావా ఎలాగైతే పగులుతుందో అగ్నిపర్వతం లాగా ఉంటుంది అన్నట్టు. అంటే లోపల ఉంటుంది అన్నట్టు. అది భయంకరమైనటువంటి కోపం, పట్టరాని కోపం. లావ పగిలి అగ్నిపర్వతం పగిలినట్టుగా లావ బయటకు వచ్చినట్టు వస్తుంది ఒక్కోసారి. అంటే ఇలాగా 5 కోపం యొక్క స్థితులు, ప్రభావాలు ఉంటాయండి. ఇట్లా 5 కోపాలు చూసినాం కదా. ఒకసారి చెప్పండి. నడిచే కోపము, ముక్కు మీది కోపము, ఇంకా హలో అండి. అణిచిపెట్టుకునే కోపము, దీర్ఘకాలిక కోపం, పట్టరాని కోపం. అవునా? మళ్ళీ చూడండి. నడిచే కోపము, ముక్కు మీద కోపము, అణిచిపెట్టుకునే కోపము, దీర్ఘకాలిక కోపము, పట్టరాని కోపం. దీర్ఘకాలిక కోపంలో పగ ఉంటుంది, క్షమించలేనితనం ఉంటుంది కదా. సో ఇలాగ ఒక్కొక్క కోపం మీ పరిస్థితులు చూడండి. మీ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, మనం వ్యక్తులను చూస్తున్నప్పుడు ఈ 5 రకాల కోపాలు ఉన్నాయంటారా, లేవంటారా సమాజంలో? కనపడుతున్నాయి, చూస్తున్నాం. ఓకే, గమనిక. కోపం ఉంచుకోవడం అంటే నిప్పుతో చెలగాట మాత్రమే అండి. ఎందుకంటే 5 నిప్పు ఉన్నది. 5 నిప్పు ఉంటుంది. అవునా? ఏదో చిటపాటలాడే నిప్పు ఉండొచ్చు, అది ఏ రకమైన నిప్పు అయినా నిప్పే. అవునండి? అవునన్నా. కోపం నిప్పు లాంటిది. అవునా? అవునన్నా. నిప్పు లాంటిదా, మంచిదా అది? నిప్పు లాంటిదే. కోపము నిప్పు లాంటిదే అండి. సో మన జీవితంలో కోపం ఉందంటే నిప్పును పెట్టుకున్నట్టే, నిప్పుతో చెలగాట మాడుతున్నట్టే. బైబిల్ అందుకే కోపచిత్తునితో సహవాసం ఎందుకు చేయకండి అని ఎవడన్నా అగ్ని రోల్లో ఉంచుకుంటాడా అండి? అంటే అగ్నితో సహవాసం చేస్తాడా? చేయడండి. ఎవరు కూడా చేయరు కదా. అగ్నితో సహవాసం అంటే అగ్ని ఎవరో ఒళ్ళు పెట్టుకొని వెళ్ళరు, జేబులు వేసుకొని పోతారు. ఎవడన్నా ఎవరు వెళ్ళరు. చిన్నదే కదని చిన్నది వేసుకొని పోతారా పోనీ? చిన్నదైనా తగలటేస్తుంది అన్నది. సో ఇది అండి కోపం గురించి ఈరోజు 5 పాయింట్లు చూసాం. అవునా?
కోపం అంటే ఏంటో డెఫినేషన్ చూసాము. కోపం యొక్క వివిధ రూపాలు, నామాలు చూసాము. అవునా? కోపం యొక్క 5 మెట్లు చూసాము. కోపాన్ని యొక్క 5 స్థితులు, ప్రభావాలు చూసాము. ఇంకొకటి మిస్ అయ్యానని చెప్పండి. చెప్తే ముగించేసుకుందాం. ఈరోజు మీరు తొందరగా స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా ముగించుకుంటున్నాం. హలో, సరే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను వెనకకి వచ్చేసి త్వరగా, ఎందుకంటే 5 గుర్తుండాలండి మీకు. మొదటిది కోపం యొక్క డెఫినేషన్ చూసాము. రెండోది కోపం యొక్క నామాలు, రూపాలు ఎలా ఉంటాయో చూసాము. కోపం యొక్క ఉగ్ర రూపము అంటే 4వ దానిలో కోపం యొక్క మెట్లు చూసాము. 3వ దానిలో కోపం యొక్క రకాలు చూసాం. అవునండి? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కోపం యొక్క డెఫినేషన్ చూసాము. 2వ దానిలో కోపం యొక్క రూపాలు, వివిధ రూపాలు, నామాలు ఎన్ని అవతారాలు ఎత్తుతుందో చూసాము. 3వది కోపం యొక్క రకాలు చూసాము. 4వది కోపం యొక్క 5 మెట్లు చూసాము. 5వది కోపం యొక్క 5 ప్రభావాలు, స్థితులు ఎలా ఉంటాయో కూడా చూసాము. సో ఇలాగా 5 పాయింట్లు ఈరోజు చూడడం జరిగింది. రేపు కోపము యొక్క అంటే కోపానికి బలమైన కారణాలు చూద్దాం. అసలు కోపాన్ని రావటానికి ఉన్న బలమైన కారణాలు ఏంటి, వాటి వెనకాల ఉన్న ఫోర్స్ ఏంటి, ఏది మనల్ని ఫోర్స్ చేస్తుంది, కోపగించుకోవడానికి ఉన్నటువంటి ఫోర్స్ ఏంటి, ఎందుకు మనిషి అదుపులేనటువంటి ఆ కోపానికి ఎందుకు కారకుడు అవుతున్నాడు అనే దానికి రేపు బలమైన కారణాలు చూడబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.